క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఇంకొక ఆదివార దినము, పునరుత్థాన దినము ఆయన తన మందిరంలో ఆయన ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందాం. మనం యూదుల కంటే ధన్యులం. యూదులు ఇంకా శనివారం ఆరాధిస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ఏ జనములో పుట్టాడో, ఏ ప్రజల్లో పుట్టాడో, ఎవరైతే దేవుడు నా ప్రజలు, నా బిడ్డలు, యాకోబు నీవు నా కుమారుడు అన్న ఆ ప్రజలు ఈరోజు మనకంటే వెనకబడిపోయారు. వారు ప్రపంచంలోనే వారికి మించిన జనాంగం ఏది లేదు. వాళ్ళే యెహోవా దేవుడిని సృష్టికర్త ఎరిగిన దేవుడు. వాళ్ళ ద్వారానే, యూదుల ద్వారానే మనకి ఒక బైబిలు. యూదులు వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి లోకరక్షకుడు, జగద్రక్షకుడు దేవుడు మానవ అవతారం ఎత్తగలిగాడు. వాళ్ళ ద్వారా, మరియమ్మ ద్వారా పుట్టాడు. సో కానీ వాళ్ళకంటే ఈరోజు మనం ఎంత ధన్యులమంటే, యూదులు ఈరోజు ఇంకా యేసుప్రభు నమ్మని వాళ్ళుగా ఉండిపోయారు. వాళ్ళు నమ్మలేదు, కానీ మనము నమ్ముకొని ధన్యులమయ్యాం. వాళ్ళు శనివారం ఆరాధిస్తున్నారు. మనము యేసు పునరుత్థానుడైన, మరణాన్ని జయించిన ఈ దినము మనము ఆరాధిస్తున్నాం. మనం ధన్యులం. ఈ ఆరాధనలో మనము ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి 2వ రాజుల గ్రంథం తీద్దాము. 2వ రాజుల గ్రంథము 2 కింగ్స్ 4th చాప్టర్, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఇలా ఉంది. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక భాగము. మనం దీనిలో నుంచి ఈరోజు మన వాక్య భాగము, లేఖన భాగంలోని అంశాన్ని తీసుకొని 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. ఇలాగున ప్రారంభమవుతుంది. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తుల వాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వాడిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. ఈ బైబిల్లో ఉన్న భాగం ఏం చెప్తుంది? ఒకనాడు ఈ భూమి మీద ఒక ప్రవక్త జీవించాడని, ప్రవక్త అనే ఆయన పేరు ఎలీషా అని. ఎలీషా అనే ప్రవక్త జీవించిన కాలములో ఆనాడు ఇశ్రాయేల్ దేశం 2 ముక్కలై ఉంది. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రజల యొక్క మరి రాష్ట్రం ఎలాగున్న 2 ముక్కలై, తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు తెలుగు వాళ్ళే అలాగున్నాయి. ఇశ్రాయేల్ అనే ఒకే జాతి ప్రజల్లో వాళ్ళు కొద్ది కాలానికి డివైడ్ అయిపోతే ఉత్తర భాగాన్ని ఇశ్రాయేల్, దక్షిణ భాగాన్ని యూదా అని పిలిచారు. సో ఈ 2 ప్రాంతాలలో ఉండే ఆ యొక్క మరి ప్రజలు ఇశ్రాయేలే యెహోవా నమ్ముతారు, కానీ వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు విడిపోయారు. ఆ సమయంలో ఒక ప్రవక్త జీవించాడు, ఆయన పేరు ఎలీషా. ఈయన ఎలీషా ఉన్న కాలంలో రాజులు ఎవరు? ఆ యొక్క యెహోరాము అనేవాడు, యెహూ అనేవాడు, యెహోషాపాతు అనేవాడు. ఇలాగున దక్షిణ దేశంలో యూదాలో ఆ యొక్క అజర్యా అనే ఒక రాజు, కానీ ఇంకో యెహోయాకీం అనే రాజులు ఉండేవాడు. ఈ రాజులు వీళ్ళు జీవిస్తున్న కాలంలో బైబిల్ చెప్తుంది ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఈ భూమి మీద జీవించాడు. మరి ప్రవక్త అంటే ఎవరు? ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్త అంటే అంటే ముందు, వక్త అంటే ముందు జరిగేవాడు చెప్పేవాడు. ముందు జరగబోయేవాడు చెప్పేవాడు అంటే చిలకల జోస్యం పట్టుకొని వస్తాడు కదా, వాడు చెప్తాడుగా ముందు. సో అలాగున కాదు, దయచేసి వినండి. ప్రవక్త అనే మాట ఎక్స్క్లూజివ్గా దేవుడు వాడాడు. అది మనం ఈ లోకంలో సోదె చెప్పేవాళ్ళు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు, ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పేవాళ్ళు, కుండలీలు చూసి చెప్పేవాళ్ళు, రాశి ఫలాలు చూసి చెప్పేవాళ్ళు, ఇలాగున దిక్కుమాలిన వీళ్ళతో దేనితో పోల్చడానికి లేదు. ప్రవక్తలను దేవుడు ఎందుకు నియమించాడంటే, తాను ఏమి చెప్పాడో తన ప్రజలకు దాన్ని గైకొనకుండా దాన్ని పక్కన పెట్టినవి వాళ్ళు శాపం, నాశనంలోకి వెళ్ళకుండగా ప్రవక్తలు హెచ్చరించేవాళ్ళు. యెహోవా దేవుడైన ఈ సృష్టికర్తకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు మధ్యలో దేవుడు ప్రాఫిట్స్ని, ప్రవక్తలను పెట్టాడు. రాజు వాడి యొక్క పరిస్థితుల్లో వాడు గైకొనాల్సిన యుద్ధాలు, పోరాటాలు, వాడి సంపదలు, కోటలు, రాణులు, ఇంకా వాడికి ఉండే పని ఉంటుంది రాజుకి. వాడు దేవుని గురించి పట్టించుకునే అవకాశం తక్కువ. కనుక దేవుడు ఏం చేశాడంటే, యాజకుడు ఉంటాడు, యాజకుడు దేవాలయంలో ఉంటాడు, బలర్పిస్తాడు, మంచిదే చెప్తాడు, కానీ ఆయన కనుక వీళ్ళకంటే పవర్ఫుల్గా దేవుడు తన నోట, ఆయన వీళ్ళ నోట ఉంచి అగ్నిలాగా ఉండేవాడు. సో వాళ్ళను ప్రవక్తలు అంటారు. సో కనుక ఈరోజు మరి ప్రవక్తలు ఉన్నారా అంటే లేరు, ఇప్పుడేం లేరు. బైబిల్ చెప్తుంది ఉన్నా కానీ ఆ ప్రవక్తలు దొంగ ప్రవక్తలే, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. కనుక ప్రవక్తలు అనేది ఇప్పుడు దాదాపుగా మినిస్ట్రీ భూమి మీద లేకుండా అయిపోయింది. సో ఈరోజు కొంతమంది ప్రవక్తలుగా బయలుదేరి మన యొక్క క్రైస్తవుల్లో కూడా మేము జరగబోయి చెప్తాము, మేము చూసి చెప్తాము, ప్రార్థన చేసి చెప్తాము, అన్ని దిక్కుమాలిన మాటలు, ఏమీ కూడా లేదు. వాక్యం ఇది దేవుడు స్థిరపరిచి దీన్ని ముగించేశాడు. ఇంకా చెప్పేది ఏమీ లేదు. నీ బతుకులో ఈ వాక్యం తెలుసుకుంటే నీకు అంత అర్థమవుతుంది. కనుక దయచేసి ప్రవక్తలు అంటే మోసపోవద్దు. ఈరోజు జరగబోయేది నీకు చెప్తాను కదా, నీకు పాస్పోర్ట్ దొరుకుతుందా, నీకు వీసా దొరుకుతుందా, నీకు పెళ్ళి అవుతారా, నీకు పిల్లలు పుడతారా, నువ్వు ఇల్లు కట్టగలుగుతావా కదా, ఇలాంటివన్నీ కూడా పరమ చెత్త. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా కొంతమంది ప్రవక్తలని బయలుదేరారు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో పిలువబడి ఏర్పరచబడ్డ వాళ్ళు దొంగలు. కనుక దయచేసి వాళ్ళ బారిన పడకుండా బైబిల్ చెప్తుంది, ప్రవచన వాక్యము దీన్ని
గైకొనమని చెప్తుంది. తీయండి, ప్రకటన గ్రంథం తీయండి. దేవుని యొక్క వాక్యము దీన్ని ముద్రిస్తా అంటే ముద్రించద్దు, దీన్ని ఉంచు అని చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యము ఆ యొక్క ప్రకటన గ్రంథం 22 చూడండి, 22:18 ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చిన ఏమనగా ఎవడైనా వీటితో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో తెగుళ్ళతో చంపేస్తానంటున్నాడు. కనుక ఏదైనా తీసేస్తే జీవవృక్ష ఫలం తీసేస్తే ఇంకేమీ లేదు దీంట్లో ఉన్నదే. వాడు చెప్పేది ఏమీ లేదు. ఈరోజు అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి బయలుదేరవడైనా ప్రాఫిట్ అని వచ్చి నేను అది జరుగుతుంది ఇది జరుగుతుంది మీ జీవితంలో చెప్తే నమ్మద్దు, మోసపోవద్దు. కనుక వాక్యం నేర్చుకోండి. వాక్యంలో సమస్తం మన గురించి రాయబడింది, భవిష్యత్ అంతా. సో ఈ సమయంలో 2వ రాజుల గ్రంథము మనం 4వ అధ్యాయం తీసి ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయన పేరు ఎలీషా. సో ఎలీషా అనే ప్రవక్త చాలా శక్తివంతమైన ప్రవక్త. ఈ ప్రవక్తను దేవుడు పంపి ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ ప్రవక్త రాజులను గద్దించాడు, ప్రజలను గద్దించాడు. మీరు మారు మనసు పొందాలి, మీరు పాపంలో జీవించకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు, మీరు విగ్రహారాధన చేయకూడదు, మీరు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉండేవాడు. ఆయన చేత దేవుడు ఎన్నో అద్భుతాలు కూడా జరిగించాడు ఎలీషా చేత. అలాంటి ప్రవక్త ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒకనాడు తన యొక్క ప్రవక్త తను ఉన్న ఇంటిలో ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఏం చేసిందంటే, అయ్యా నీ యొక్క శిష్యుడు నా భర్త, నీకు శిష్యుడు నా భర్త, కనుక ఇప్పుడు ఆ భర్త చచ్చిపోయాడని వచ్చింది. సో ఇక్కడ ఎలీషాకి ఎవరు ఉన్నారండి? శిష్యులు ఉన్నారు కదండి. ఎలీషా శిష్యులు ఉన్నారంటే ఏం చేస్తున్నాడు? ఆయన ఒక గురువుగా బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, సంథింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పెన్ తీసుకొని రాసుకోండి. మన బతుకుల్లో శిష్యులు కావాలి ఎవరికైనా. ఈరోజు దిక్కుమాలిన క్రైస్తవులకంతో పాటు ఆ యొక్క క్రైస్తవులు ఫ్యాన్స్ అవుతున్నారు. ఇదిగో సినిమా యాక్టర్లకు, పొలిటికల్ లీడర్స్కి, స్పోర్ట్స్ స్టార్కి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో అట్లా ఈరోజు క్రైస్తవ లోకం ఎలాంటి దరిద్ర శాపగ్రస్తంలోకి పడిపోయిందంటే ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఎవరికి? కొంతమంది సేవకులకు ఫ్యాన్స్ అవుతున్నారు. సో నిజమైన సేవకుడు ఎప్పుడు అతని దగ్గర ఫ్యాన్స్ ఉండరు, అతని దగ్గర డిసైపుల్స్ ఉంటారు. ఎలీషా శిష్యులను తయారు చేశాడు. ఎందుకంటే తను వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రంథంలో వాళ్ళకి అప్పటికి తెలిసింది అది ఏదో ఇలాగున ఇంత ప్రింట్ మీడియా కానీ లేకపోతే మనకి నాడు ఏమీ లేవు. ఎవరైనా చెప్తే విని రాసుకోవడం, అది కూడా ఆ యొక్క చర్మపు పత్రాల మీద రాసుకోవడమే తప్ప కాగితం లేదు. సో అలాంటప్పుడు బోధించేవాళ్ళు, వాళ్ళు నేర్పించేవాళ్ళు. కనుక ఈరోజు బైబిల్ చెప్తుంది మీ బతుకుల్లో మీరు శిష్యులైతే మీకు ఏదైనా మేలు, మీరు ఫ్యాన్స్ అయితే ఏమీ లేదు. కనుక ఇక్కడే దిక్కుమాలినోడు ఒకడు గుండుగాడు వచ్చి ఈ సరూనగర్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టాడు. ఎగేసుకొని వెళ్ళిపోయారు అక్కడికి. ఏంటంటే ఫ్యాన్స్ అవుతున్నారు వాళ్ళకు. వాళ్ళు యాక్చువల్గా దేవుని సేవకులు కాదు. వాడు రిపెంట్ అనేదో పెట్టాడు. రిపెంట్ అంటే ఏమిటి? పశ్చాత్తాపానికి నిజాం సర్కార్ వేసుకున్నట్టు బట్టలు వేసుకుంటారా? ఆ యొక్క పెళ్లి బట్టలు వేసుకున్నట్టు అసలు ఆ రిపెంట్ అనే దానికి పశ్చాత్తాపం అంటే బైబిల్ చెప్తుంది. యోనా అనే ప్రవక్త నినివేకి వెళ్ళాడు. 3 దినములు నడుచుకుంటూ, 3 దినాలంటే అది ఎంత దూరం ఉందో ఆలోచించండి. ఇక్కడ పెద్దంబరిపేట నుంచి మనం మియాపూర్ దాకా పోతే ఒక రోజులో పోతామని నడుచుకుంటా అనుకోండి. అట్లా 3 దినాల పట్టణం అది నడుచుకుంటూ, నినివే నీ పట్టణాలు, నీ పాపము అధికమైంది, దేవుడు నిన్ను దండించవు, దుర్మార్గతను అని సువార్తనుగా దుర్వార్తను ప్రకటించాడు. అప్పుడు ఏం చేశారు? రాజు నుంచి రౌతు వరకు. ఎవరి ప్రవక్త? ఇశ్రాయేలు ప్రవక్త. ఈయన చెప్తే ఇలా ప్రవక్త ఏది చెప్పినా నెరవేరుతుంది. భయపడిపోయారు. రాజు నుంచి రౌతు వరకు బట్టలు తీసేసి గోనె పట్టు కట్టుకున్నారు. గోనె పట్టు అంటే తెలుసా? సంచి. ఏం సంచి? బియ్యపు సంచి. ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు వస్తున్నాయి. అంతకుముందు ఏముండేది? ఆ యొక్క నార్తో చేసేవాళ్ళు కదా. ఆ యొక్క గోనె పట్టుకు కార్పెట్ లాంటిది అనమాట. అది కట్టుకొని కూర్చున్నారు. మరి సామాన్యుడి నుంచి సామంతుడికి లేచి, పీఠాలు ఉంటాయి కనుక అధికారులకు అందరికీ చీట్లు ఉంటాయి, లేచిపోయి బూడిదలో కూర్చున్నారు. అది పశ్చాత్తాపము. మరి పశ్చాత్తాపం అంటే ఏంటి ఈరోజు? కనుక ఒక మంచి దడ మెలిసిపోయి బట్టలు వేసుకొని ఒక రిపెంట్ అని ఒక మీటింగ్ పెడితే, ఇదిగో ఆ యొక్క గుండుగాడి దగ్గరికి అనేకులు వెళ్తున్నారు. వెళ్ళాలి అంతే. ఎందుకంటే మోసం చేయాలి, మోసం ఉండాలి భూమి మీద. ఆ మోసానికి ఎవడు దేవుడు అప్పచెప్తాడో వాడు అప్పచెప్తాడు. శిష్యులు ఉండాలి ఈరోజు. కనుక ఆలోచించండి. బైబిల్లో క్రిస్టియన్ అనే మాట 3 టైమ్స్ ఉంది. ఎన్నిసార్లు చెప్పండి? 3 టైమ్స్. బిలీవర్ అనే మాట 9 టైమ్స్ ఉంది. న్యూ టెస్ట్మెంట్లో 9 టైమ్స్ ఉంది. డిసైపుల్, శిష్యుడు అనేది 267 టైమ్స్ ఉంది. సో బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది? శిష్యులు కావాలి. యేసుప్రభు ఎవరిని తయారు చేశాడు? శిష్యులు. ఆ శిష్యులు ఏం చేశారు ఈరోజు భూమి మీద? భూమిని తలకిందులు చేశారు.
ఆయన శిష్యులను తయారు చేసి ఆయన ఈ లోకానికి పంపితే ఈరోజు భూమి మీద అత్యధికంగా నామమే నామం. ఇందాక వీళ్ళు పాడుతుంటే నాకైతే ఎంత నీ నామం కదా, యేసయ్య నామం, యేసయ్య నామము. నాకు కొరియా గుర్తొచ్చింది. కొరియాలో 110 దేశాల వాళ్ళు ఆరాధిస్తున్నారు ఆయనను. 110 నేషన్స్ కనుక ఆలోచించండి. మన పక్కన ఒక మరాఠీ ఆయన, అటు బెంగాలీ, అటు తమిళోడు, అటు వెనక ఒరియావాడు అందరూ వాడుతున్నారు అనుకో, ఎట్లుంటుంది అసలు? ఒళ్ళు దిగిరిపోతే తెలుసా. 110 దేశాలలో ఆరాధిస్తున్నారు కొరియాలో. నేను వెళ్ళినప్పుడు నాకు ఆ రోజు ఎంత దేవాను సమస్త జన్లోంచి నీ స్వరక్తం ఇచ్చి కొన్న ప్రజలు కదా వీళ్ళు. నేను మరి వీళ్ళని ఎవరు తయారు చేశారు? శిష్యులు తయారు చేశారు. ఫ్యాన్స్ కాదు. జీసస్కి ఫ్యాన్స్ లేరు, జీసస్కి శిష్యులు ఉన్నారు. సో నిజ సేవకుడికి ఎవరుంటారు? శిష్యులు ఉంటారు. కనుక ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎవరికి పడితే వాళ్ళకు ఇదిగో ఈయన నాకు ఫ్యాన్ అని చెప్పి. సో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది కనుక ఈ పనికి మాలిన సేవకులు కదా, వాళ్ళ పిల్లలను భార్యలను వేసుకొని చీరలు కట్టి రంగులు పూసుకొని తరతల మెరుస్తూ కదా, బాలీవుడ్ హాలీవుడ్ లాగా ఆకర్షిస్తూ ఏమీ లేదు దాంట్లో. గుర్తుపెట్టుకోండి, నువ్వు శిష్యుడవైతే నువ్వు వాక్యం నేర్చుకుంటావు. నువ్వు శిష్యుడవైతే నీకు దేవుడు కృపనిస్తాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఫ్యాన్స్ కాదు, మీరు శిష్యులైతే మీ బ్లెస్సింగ్ కదండి. ఈరోజు అందరికీ ఫ్యాన్. ఆంధ్రాలో ఒకడికి ఫ్యాన్స్ ఏముంది అక్కడ? చెత్త కదా. రాజకీయాలు అధికారాలు కూడా వచ్చేస్తాయి. ఫ్యాన్స్ ఎక్కువ మంది అయిపోతే ఓట్లేసి పారేస్తారు. సో ఆ చెత్త బైబిల్కు లేదు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటే మనకేం అభ్యంతరం లేదండి. క్రీస్తుకు కానీ దేవుని సేవకులకు ఫ్యాన్స్ అక్కర్లేదు. డిసైపుల్స్ ఉండాలి, శిష్యులు ఉండాలి. కనుక ఈ బైబిల్ అదే చెప్తుంది. కనుక ఈ చర్చ్ పేరు ఏంటి చెప్పండి? ఇక్కడ చర్చ్ పేరు అని చెప్తారా? న్యూ లైట్మెంట్. వేస్ట్ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అంటే ద డిసైపుల్ మేకింగ్ టెస్ట్మెంట్. కనుక ఇంతవరకు అది తెలియకుండా వస్తున్నారు మీరు. నేను పట్టేసుకోవాలి. డిసైపుల్ మేకింగ్ కదా ఇక్కడ మేము పెట్టలే కదా, దీంట్లోనే కనిపిస్తుంది. ఇక్కడ బ్యానర్ ఉండే తీసేసాం, కానీ మీకు బ్యానర్ ఉన్నప్పుడు అనొచ్చు. మీరు చూడండి, మన యొక్క కార్డు మీద చూడండి ఏమని ఉంటుంది, డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్ట్మెంట్ చర్చ్. ఇక్కడ ఆలోచించండి, ద డిసైపుల్ మేకింగ్ న్యూ కనీసం ఈ కార్డు చదవండి ఒకసారి. సో ఈ సంఘానికి శిష్యులను తయారు చేసే ఉద్దేశం తప్ప ఏమీ లేదు. కనుక ఆలోచించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎలీషాకు శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా శిష్యులను తయారు చేస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన శిష్యుల పేరు చెప్పండి. పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమయి. వీళ్ళంతా ఎవరో తెలుసా? అంతకుముందు దిక్కుమాలిన యూదులు భక్తులు కాదాళ్ళు. వాళ్ళు యోహాను శిష్యులు. మొదట యోహానును చెప్పాడు, నువ్వేనా? నేను కాదు, నేను మెస్సైన కాదు. ఆయన స్వరాన్ని ఆయనకు స్వరం చెప్పి యేసు రాగానే చూపించాడు, ఈయన మెస్సై, ఈయనను వెంబడించాడు అని తన శిష్యులందరినీ నిలిపండి, ఆయన వెంబడించాడు. అంత మంచి యోహాను ఏం చేశాడు శిష్యులు. సో మీరు ఏదైనా చర్చికి వెళ్తే, క్రిస్టియన్స్ అయితే ఒక మెంబర్షిప్ ఇస్తుండొచ్చు, ఎందుకు పనికిరాదు అది మిమ్మల్ని దేనికి. యూ షుడ్ బికమ్ ఎ డిసైపుల్స్. కానీ నేను ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను. అజయ్ అన్న అంటే అజయ్ శిష్యులను తయారు చేస్తాడని మీకు తెలియదు, బయట వాళ్ళకి తెలుసు. అందరికీ ఇక్కడ ఉండేవాళ్ళు, నా బిడ్డలు ఎవరైతే చేస్తారో వాళ్ళంతా శిష్యులే నాకు. కనుక మరి నాకని కాదు, యేసుప్రభుకు శిష్యులు. కనుక ఆలోచించండి ఎందుకు చెప్పాడు ఆ మాట. యేసుప్రభు తీస్తారా? మత్తయి సువార్త 28:19 నుంచి చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్యం మీరు తీసి పెట్టుకోండి, నేను చెప్తాను. అది మత్తయి సువార్త 28:19 నుంచి ప్రభు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతి అని వారికి బోధించండి. ప్రవచించండి కాదు, ప్రీచ్ చేయమని బోధించండి. ఆ మాట ఎంత బైబిల్ చెప్తుంది. మన సంఘ స్థాపన కూడా దాని మీదనే. మత్తయి సువార్త 28:19 నుంచి ఉంది, పరలోకంలో నాకు అధికారం ఉంది, భూమి మీద నాకు అధికారం ఉంది, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను ఫ్యాన్స్ చేయండి, సమస్త జనులను క్రిస్టియన్స్ చేయండి, సమస్త జనులను బిలీవర్స్ లేదు. యేసుప్రభు చెప్పలేదు అది. గో అండ్ మేక్ డిసైపుల్స్, అంతే, ఇంకేమీ లేదు. కనుక శిష్యులు. కనుక సో మనకి ఈరోజు శిష్యులు అనే వారికి ఏమొద్దంటే, మీరందరూ కూడా శిష్యులే. ఒకప్పుడు మీకు అది తెలియట్లేదు. మీ టీచర్కి మీరు ఎవరు? శిష్యులే. స్టూడెంట్స్ అన్న కూడా కొత్త పెడుతున్నారు. సరే, స్టూడెంట్స్ అనే దానికి లిమిటేషన్స్ ఉంది, శిష్యులు అనే దానికి ఉండకపోవచ్చు. శిష్యులు ఆయన ఎక్కడికి వెళ్తే కూడా వెంబడిస్తారు. కనుక యేసు ప్రభువు శిష్యులను తయారు చేయమన్నాడు, కానీ క్రిస్టియన్స్ని కాదు. ఈరోజు దిక్కుమాలిన క్రైస్తవంలో ఈ గుండుగాడు వచ్చి ఇక్కడ మరి ఈ యొక్క ఎల్బీ నగర్ స్టేడియంలో కానీ లేకపోతే ఇక్కడ పెడితే, ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎవరికి ఫ్యాన్స్ కాకూడదండి. మీకు ఎవరైనా మంచిగా అనిపిస్తే సరే, మంచిదా, ఊరుకోండి. కానీ వాళ్ళకు ఫ్యాన్స్ అయితే రేపు ఆ మైకంలోకి మత్తులోకి వెళ్తే వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మోసపోతారు. సో ఈరోజు కనుక రేపు ఆయనని ఎవరైనా తిడితే ఆయన ఫ్యాన్స్ అంతా లేచి ఏం చేస్తారు, మా పాస్టర్ ఆడు పాస్టర్ కాదు, ఈడు యొక్క బిలీవర్స్ కాదు.
కానీ ఆ ఫ్యాన్ పిచ్చి ఎక్కువైపోయిందంటే వాడేది తప్పు చేసినా అది రైటే అని వాదించడం మొదలు పెడతారు. సో నెవర్ బికమ్ ఏ ఫ్యాన్ బట్ బికమ్ ఏ డిసైపుల్ బైబిల్ చెప్తుంది. కనుక దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా ఏమని ఉందంటే, ఆ యొక్క ప్రవక్తలలో ఆ యొక్క శిష్యులు, ఆ ప్రవక్తకున్న శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తుల వాడి ఉండెను, నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉంటకే వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడు అని ఎలీషాకు మొరపెడుతుంది. సో ఈ యొక్క స్త్రీ గురించి చూస్తున్నాము. ఇది సండే స్కూల్ కథ. ఇదేం కథ? ఇది సండే స్కూల్. ఈ కథ ఎంతమందికి తెలుసండి? ఒకసారి చేతులు ఎత్తండి. నేనేం నిలబెట్టి ఏం అడగాను, కానీ భయపడద్దు. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఈ కథ తెలుసా? సరే చూడండి, ఎంత తక్కువ మంది మీరు క్రైస్తవులు బైబిల్ చదవరు. క్రైస్తవులు ఏం చేస్తారు? వాట్సాప్ యూనివర్సిటీలో చూసుకుంటూ కూర్చుంటారు. అది నాశనానికి తీసుకుపోయేది. సో క్రైస్తవులు యాక్చువల్గా దేవుని యొక్క బిడ్డలు బైబిల్ని ధ్యానించాలి ప్రతిరోజు కూడా మనము. ఎందుకంటే అనుదిన ఆహారం ఇది, ఎవ్రీడే ఫుడ్ కనుక. ఇది లేకపోతే మనం చచ్చిపోతాం. కనుక దేవుడు వాక్యం చేత బతికిస్తాడు. శరీరానికి ఆహారము గాడిదకి, బర్రెకి, ఆ తర్వాత మేకకు, ఎలుక అవి తింటాయి ఆహారం. తింటాయి, అవి కూడా తింటాయి. పందికొక్కులు తినవు, తింటాయి. గద్దలు తినవు, శవాలను తినవు, తింటాయి, అవి కూడా తింటాయి. మరి ఆ యొక్క కుక్కలు చెత్తకుండలో తినవు. ఈ శరీరానికి ఆహారం ఏంటండి? వాటికంటే మనం కొంచెం మంచిగా వండుకొని ఫ్రై చేసుకొని టిక్కా టుక్కా టుక్కా అని చెప్పుకొని తింటాం అంతే. ఇక కొత్తిమీర వేసుకొని గొంగూర వేసుకొని తింటాం. నో డిఫరెన్స్. బాడీ మరి అవి తిన్నట్టు మనం తినట్లేదు. మనం ఎందుకు బతకట్లేదు? 200 ఏళ్ళు సస్తున్నామే. 50-60 ఏళ్ళకే బీపీలు షుగర్లతో కదా. సో ఈ బాడీకి ఆహారం ఒకటి ఉంది, అది కూడా ఈ లోకంలో కలుషితం అయిపోయింది, పెద్దగా లేదు. కానీ ఆత్మకు ఆహారము వాక్యము, పరలోకం నుండి దిగి వచ్చిన వాక్యం. కనుక ఈరోజు బైబిల్ ఏం చెప్తా అంటే, ఇది చిన్నపిల్లల కథ. మీరు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేకపోతే ఐఎమ్ సారీ, దానికి నేనేమి. కానీ ఇప్పుడు పెద్దగా అయినాక మీరు రోజుకి 5 చాప్టర్లు చదివితే 1 సంవత్సరంలో అయిపోద్దండి. 1 సంవత్సరంలో అయిపోతుంది. నేను బాప్తిసం తీసుకున్నాక 35 రోజులు చదివి పారేశాను. దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చేసాడు. ఈరోజు బీటెక్ చేసినాడు. నేను చెప్తుంది బైబిల్ మీరు చదవకపోతే, ఇది చిన్న పిల్లల కథ. ఇది ఇక్కడ చెప్తుంది స్టోరీ. కనుక బైబిల్లో 75% స్టోరీ ఉంది, కథనే ఉంది తెలుసా అండి. 25% హిస్టరీ, డాక్టరెన్స్, ఇంకా వేరేగా ఉన్నాయి. 75% స్టోరీస్ ఉన్నాయి బైబిల్లో. మీరు చదువుకుంటూ పోతే ఒకసారి ఏంటి మళ్ళీ చూస్తే ఒక స్టోరీ వస్తుంది. అలాగున్న ఇది ఒక స్టోరీలుగా తీసుకుంటే నీకు మళ్ళీ మేము చెప్పాల్సి వస్తుంది. కనుక వదిలేద్దాం, ఆలోచించండి. మీరు ప్రతిరోజు బైబిల్ 5 చాప్టర్లు చదవండి, సంవత్సరంలో అయిపోతుంది బైబిల్. మీకు అప్పుడు ఎక్కడుందో తెలుస్తుంది, ఏముందో. ఎలీషా అనే ప్రవక్త, ఆయన జీవించిన కాలంలో ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులను ఆయన మంచిగా దేవునిలో నడిపిస్తున్నాడు. రాజ్యం కొరకు, ఆ యొక్క సమాజం కొరకు వాళ్ళని తయారు చేస్తున్నాడు. అలాంటి శిష్యుల్లో ఒక ఆయన చచ్చిపోయాడు. ఇక్కడ ఒక మనం తప్పు అవ్వదు. దేవుని శిష్యులు, ఒక ప్రవక్త శిష్యులు చచ్చిపోతారా? ఇది మనం తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే దేవుడు అలాంటి అతీత శక్తులు ఏమి ఇవ్వడాలకు. యేసుప్రభు అపోస్తులు కూడా చచ్చిపోయారు తెలుసా. చాలామంది యేసుప్రభు వెళ్ళిపోయినాక, చనిపోయాను, పునరుత్థానుడైనాక ఇక అపోస్తులను ఎవ్వరు చంపలేరు, వీళ్ళకు మరణం లేదని ఒక పిచ్చి నమ్మకంతో ఉంటే కొద్ది దినాలకి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చెప్తుంది, యాకోబు తల నరికి చంపేశాడు. ఎవడు చంపాడు? హేరోదు అనేవాడు చంపేశాడు. అప్పుడు అమ్మ అపోస్తులు చావరనుకున్నాం కదా, రాజు పట్టుకొని దేవుడు చెప్తున్నాడు. అలాంటి సూపర్స్టిషియస్, ఆ యొక్క మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాలు, వెర్రి నమ్మకాలు మనం ప్రాక్టీస్ చేయకూడదు. దేవుడు ఏం చెప్పలేదే, నేను పరలోక రాజ్యాన్ని ఇస్తా అన్నాడు, పాప క్షమాపణ ఇస్తా అన్నాడు, పునరుత్థానం ఇస్తా అన్నాడు, ఆయన మహిమనిస్తా అన్నాడు, ఆయన తన శక్తిని ఇస్తాడు. అపోస్తులు అద్భుతాలు చేసేవాళ్ళు, వాళ్ళు యేసు చేసినవి చేశారు, యేసు కంటే ఎక్కువ చేశారు, కానీ సావరణం చెప్పలేదే. సో ఇలాంటివి తప్పు. కనుక ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా మెడిసిన్ చదివితే వాళ్ళకి జ్వరం రాదా అండి? ఎవరైనా నర్స్ అయితే నర్సుకి జ్వరం రాదా? ఇంకెక్కువ వాళ్ళకే వస్తాయి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉంటారు కనుక, పాపం వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటారు కనుక, రోగుల మధ్య. సో మెడిసిన్ చదివితే ఎవరన్నారు అనారోగ్యం రాదని? అంతే. దేవుణ్ణి నమ్మితే నీకు మరణం వెళ్ళిపోదు, ఇంకేదో వెళ్ళిపోదు అని చెప్పలేదని. యేసు ఆ ఎలీషా శిష్యులో ఒకటి చచ్చిపోయాడు. ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడు, పోయి ఆ శిష్యుడిని ఏం బతికించలేదు, చచ్చిపోయాడు అంతే. మరి చచ్చిపోయిన తర్వాత ఏమైపోయింది? అతని భార్య పాపం ఆమె విధవరాలు అయిపోయింది ఉంది. ఈ లోపల ఏమైందంటే, ఆయన చచ్చిపోయినాక కొన్ని రోజులు ఊరుకున్నారు. తర్వాత కొంతమంది లేచి వచ్చారు. ఎవరు వచ్చారు? అప్పుల వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆయన బతికుండంగా అప్పులు చేశాడు. ఆ అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయి ఏం చేశాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుల వాళ్ళు వచ్చి ఆ డబ్బులు ఇవ్వమంటారు. డబ్బులు ఇవ్వమంటే ఆమె దగ్గర నా డబ్బులు లేవు అన్నారు. నిజంగా ఏమీ లేవు ఆమె దగ్గర. కానీ షీ కెనాట్ అనౌన్స్ బ్యాంక్రప్టసీ, దివాళా, నా దగ్గర ఏమీ లేవు అని చెప్తే ఊరుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇశ్రాయేలు సమాజంలో ఈ యొక్క
సమాజ అధికారులు ఉంటారు, మతాధికారులు ఉంటారు, వాళ్ళు కాక పొలిటికల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. ఈమెకు డబ్బులు ఇలా భర్త డబ్బులు అడిగితే డబ్బులు మా దగ్గర అప్పు తీసుకున్నాడు, కట్టకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏమీ లేదంటుందంటే కుదరదు. ఎందుకో తెలుసా? యూదా ధర్మశాస్త్రం తనాకు ప్రకారం, ఈ బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారమే ఒక అతను చచ్చిపోతే అతని ఆస్తి, అతని ఏదన్నా అది తీసుకెళ్ళి అప్పచెప్పేసేయాలి, ఇచ్చేసేయాలి, అలాగనే తీర్చేయాలి. లేకపోతే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను అప్పచెప్పాలి. ఎందుకు? ఆ పిల్లలు అతనికి పనిచేసి అప్పు తీర్చాలి. సో తనాకు బైబిల్లో ఉంది, ఇది లా, మోసెస్కి ఇచ్చిన లాలో ఉంది, దేవుడే చెప్పాడు. కనుక ఇప్పుడు ఆమె అయ్యా నా దగ్గర ఏమీ లేదంటే వాడన్నాడు, ఏమీ లేదేంటి? ధర్మశాస్త్ర ప్రకారము వెళ్దామా మనము? కాదు, విను, నీ 2 కొడుకుల్ని మాకు ఇచ్చేసేయి. ఎవ్వరు అడ్డుకోలేరండి. ఆ పరిస్థితులు ఆమె గుండె బాదుకొని, అవును కదా నా దగ్గర ఏమీ లేదు, ఉన్న 2 పిల్లల్ని కూడా నేను ఇచ్చేయాలి చట్ట ప్రకారము, ఏం చేయాలని చెప్పి ఆమె బాధతో ఎవరి దగ్గరికి వస్తుందండి? ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చింది. కనుక ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకొని పోతే ఆమె ఎట్లా విడిపించుకోవాలంటే, ఒకటి వాళ్ళు ఎంత అప్పు ఉన్నారో అప్పు చేసి కానీ ఒకవేళ ఆ అప్పు చిన్న పిల్లలు అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు తీరుస్తారు? వాళ్ళు ఎప్పటి వరకు తీర్చగలుగుతారంటే, వాళ్ళ యొక్క పెద్దగా అయిపోతే, వాళ్ళ అప్పు తీర్చకపోతే ఎప్పటికీ వాళ్ళు ఉండిపోతారండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ బైబిల్లో ఒక రూల్ ఉందండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాక మనందరము కూడా మరి బుద్ధుడికి పూర్వము బుద్ధుడి తర్వాత అంటున్నామా? రాముడికి ముందు రాముడి తర్వాత అంటున్నామా? రాముడికి పూర్వము రాముడి శకం అంటున్నామా? కృష్ణుడికి పూర్వము కృష్ణుడి శకం అంటున్నామా? సాయిబాబా పూర్వము సాయిబాబా శకం అంట. ఈ ప్రపంచంలో ఒకే నామం అండి. అలెగ్జాండర్కి పూర్వము అలెగ్జాండర్ తర్వాత అంటున్నామా? ప్రపంచమంతా దేన్ని అంగీకరించిందండి? చెప్పండి, క్రీస్తు పూర్వము. ఎందుకు ఎప్పుడన్నా అనుకున్నారా? క్రైస్తవులు ప్రపంచాన్ని పరిపాలించారు, క్రైస్తవులు ఏదో అన్ని చెత్త అది. కానీ ఈ భూమిని సృష్టించిన దేవుడు ఈ భూమికి ఒకటి ప్రకటించాడు. అదేమిటంటే, దాని విషయంలో మనం నేర్చుకుంటున్నాం. అది ఈ స్త్రీ తన 2 పిల్లల్ని అప్పచెపితే వాళ్ళు తిరిగి తన దగ్గరికి రావటానికి ఒక అవకాశం ఉంది. అదేంటో తెలుసా? ఆ యొక్క సునాద సంవత్సరం వస్తే రిలీఫ్ అయిపోతారు. మరి సునాద సంవత్సరం తెలుసా? సునాద సంవత్సరం అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? ఎంతమంది తెలుసు? చేయొద్దండి అసలు సునాద సంవత్సరం ఈ చర్చిలో. ఒక్కడ శైలస్, ఇంకా ఒక్కడే ఇక్కడ పొద్దున సైన్స్లో అన్న సుమలత, ఇంకా ప్రసన్న. మీకు ఎవరికి సునాద సంవత్సరమే తెలియదు. మరి సునాద సంవత్సరం తెలియదు కానీ క్రైస్తవులు మీరు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నవాడు ఎవడైనా భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఏమో అంటే ఆడు ఇండియనేనా అని కదా, 1947 కళ్ళు మూసుకొని చెప్తాం మనం. మరి సునాద సంవత్సరం తెలియదు కదా మనకు. ఎందుకంటే మీరు ఎవరు బైబిల్ స్టడీకి రారు కనుక, మీరు ఎవరి బైబిల్ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు కనుక, మీరంతా పైన క్రైస్తవం పైన పూసుకునేది. క్రిస్టియానిటీ ఏమి నడవదు. మేమేం బలవంతంగా చర్చ ఏమి నడిపించలేదు. నాకు శిష్యులు ఉన్నారు, వాళ్ళకి నేను నడిపిస్తున్నాను నీ చర్చది. అందులో పెట్టుకోండి. మీకు సునాద సంవత్సరం తెలియదు, మీరు క్రిస్టియన్స్. ఎందుకంటే చెప్పాను కదా, ఈ గుండుగాడు ఆ యొక్క సరూనగర్ స్టేడియంలో పెడితే పరిగెత్తారు కదా, అంటే పరిగెత్తున్నారు ఎక్కడ పడితే అక్కడ, ఎవడేది చెప్తుంటే. సునాద సంవత్సరం తెలియదు క్రిస్టియన్స్. తీయండి, బైబిల్ చూపిస్తాను నేను. ఆ యొక్క లూకా సువార్త 4వ అధ్యాయం తీయండి. ఇక్కడ రాయబడి ఉంది. ఇది తెలుసుకోవాలి, క్రైస్తవులకు ఎవరికైనా తెలియాలి. అసలు ఈ భూమి మీద కూడా ఎందుకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఎవరు తెల్లోడో ఉల్లోడో పెట్టింది కాదు అది. అసలు ఈ యూదులు అసలు తెల్లోళ్ళే కాదు వాళ్ళు. కనుక ఆ యూదుడైన యేసుక్రీస్తుని ఎందుకు తీసుకున్నారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటే, లూకా సువార్త 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం తీసి 16వ వచనం చూస్తే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై నిలబడగా. ఎవరికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు ఆయన నజరేతుకి వెళ్ళాడు. నజరేత్ ఏమిటి? ఆయన సొంత ఊరు. ఇప్పుడు మన సొంత ఊరు మిర్యాలగూడ, నల్గొండ కదా, ఎలాగో వెళ్తున్నారో అట్లనే యేసు ప్రభు యెరూషలేం క్యాపిటల్లో ఉన్నాడు. యెరూషలేం అనే క్యాపిటల్ నుంచి, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ ఎట్టబోతారో అట్లా తన ఊరికి వెళ్ళాడు నజరేత్కి. నజరేత్కి ఏ రోజు వెళ్ళాడు? ఆయన అక్కడ ఉన్నాడు. అప్పుడు విశ్రాంతి దినం వచ్చింది. ఆ విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికాడ కూర్చోకొని పనులు చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళలేదు యేసు ప్రభు. చక్కగా సమాజ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చదువుటకే అతనికి ఏం చేశాడు? వెళ్ళినప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే యేసు ప్రభు టైంకి వెళ్ళేవాడు. యేసు ప్రభు ఎట్లా వెళ్ళేవాడు? టైంకి వెళ్ళేవాడు. ఫస్ట్ వెళ్ళుంటాడు కనుక ఇచ్చుంటారు. కానీ ఈరోజు కూడా మీరు ఎవరైనా ఇక్కడ మరి మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా రెస్పాన్స్ రీడింగ్ చదివారా? ఎందుకు చదవట్లేదు? మీరు టైంకి రారు కనుక.
నేను వదిలేండి, ఇప్పుడు డీకన్స్ కూడా చూస్తున్నారు మీకు ఇవ్వటానికి. సరే, ముందు చదవటానికి భయం, అవంతా మా తెలుగు భాష అవుతున్నాం. మనం ఏమి సంస్కృతమో కన్నడనో మరాఠీ ఇవ్వట్లేదు కదా, తెలుగు భాష కదా మన భాష. మీరు సమయానికి ఒక్కసారి రారు మీరు, కనుక మీకు ఇవ్వటమో వీలు పడట్లేదేమో. యేసు ప్రభు తను దైవమయ్యుండి భూమి మీద కుమారుడైన రక్త మాంసాలు తన సమాజ మందిరానికి సమయానికి వెళ్తే అక్కడున్న సమాజ మందిరికి అరిగేరి, అరే ఇతను తెలుసు కదా మరియమ్మ కొడుకు దా అని చెప్పి ఇచ్చాడు. యేసు ప్రభు నేను చదవనని లేదు, యేసు ప్రభుకు చదువు రాదని లేదు, మంచిగా చదివాడండి. నేను 85-86లోనే నేను క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాడిని, ఔరంగాబాద్లో అండి. నేను అక్కడ మన ప్రొటెస్టెంట్ చర్చ్ లేక క్యాథలిక్ చర్చ్కి వెళ్తే 3 ఏళ్ళు వెళ్ళానండి. అక్కడ ఫాదరు ఆ యొక్క నన్స్ వాళ్ళు నన్ను అడిగారు, కుడ్ యూ ప్లీజ్ రీడ్ దిస్ పోర్షన్ అంటే, నో ఐ డోంట్ రీడ్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నేను 8 గంటలకు ఆరాధన అయితే నేను 7:30కి అక్కడ ఉండేవాడిని. మంచి ప్రాంగణం వాళ్ళది, మంచి గుళ్ళకరాళ్లతో చెట్లతో, వాళ్ళవి చాలా బాగుంటాయి, అలా మందిరాలు చాలా బాగుంటాయి క్యాథలిక్స్వి. అంత బాగుండేది. పొద్దున్నే పోయి కూర్చునేవాడిని. ఆ కూర్చొని చూసినాక ఇంకా తలుపులు తెరిచేవాళ్ళు కాదు, అన్నన్స్ వచ్చి టక్ అన్ని తలుపులన్నీ తీసి చక్కగా లైట్లు ఇట్లా వేసాం. కానీ నేను చూసి నన్ను అడిగేవాళ్ళు, ఈ అబ్బాయి ఎంత బాగా వస్తాడు రెగ్యులర్గాని. నాకు వాళ్ళు ఇస్తే నేను ఐ డోంట్ రీడ్ అన్నా, ఎందుకంటే ఆ ప్లెడ్జ్లో మనం చదవాల్సి వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ క్యాథలిజం, ఐ బిలీవ్ ఇన్ పోప్ అని చదవాల్సి వస్తుంది. నేను పోపును గాను పైపును ఎవరిని నమ్మను, నేనే నమ్మతా యేసుక్రీస్తు, నేను చదవనని చెప్పాను. ఐ డోంట్ రీడ్, ఐఎమ్ ప్రొటెస్టెంట్ అని చెప్పాను. 3 ఏళ్ళు వెళ్ళానని అక్కడికి. ఆలోచించండి ఎంతమంది వెళ్తున్నారు ఈరోజు టైంకి. ఆలోచించండి, మీరు ఈ యొక్క చర్చికి వెళ్తూ మీ చర్చిలో నువ్వు ఒక్కసారి కూడా ఒకవేళ ఆ యొక్క రెస్పాన్స్ రీడింగ్ చదవలేకపోతే ఆలోచించుకోండి. బైబిల్ చెప్తుంది యేసుప్రభు అట్లా వెళ్ళడానికి ఆయన చేతికి ఏమి ఇచ్చారు? యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఈ 66 గ్రంథాలు మనకు ఒక్క చోటే ఉన్నాయి, ఒక్క బైబిల్లో ఉన్నాయి. అప్పుడు అలాగున లేవు కనుక, ప్రింటింగ్ లేదు కనుక వ్రాతప్రతులు ఉండేవి, కూర్చొని రాసేవాళ్ళు, సిరాతోటి చర్మం మీద రాసేవాళ్ళు. ఒక యెషయా చుట్ట ఇచ్చారు. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే తెలుగు బుక్ వేరుగా ఉంటుంది, సైన్స్ బుక్ వేరుగా ఉంటుంది, మ్యాథ్స్ బుక్ టెక్స్ట్ బుక్స్ వేరుగా ఉంటాయి కదా, అట్లా యెషయా గ్రంథం ఇచ్చాడు అతనికి. ఆయనకు తెలియదు, ఆయనకి ఇచ్చే ఆయనకు తెలీదు, కానీ యేసు ప్రభువుకు తెలుసు. ఆయన చేతికి ఇవ్వగానే తీసుకొని ఏం చేశాడు తెలుసా? ఆయన చదివాడు. చూడండి, మీకు సునాద సంవత్సరం ఏదో టాపిక్ వచ్చింది చెప్తున్నాను, మీరు ఎట్లా బైబిల్ స్టడీకి అటెండ్ కాకపోయినా ఇలాంటివన్నీ నేర్చుకోండి. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఇది యెషయా గ్రంథంలో ఉంది, మరి వెనక్కి కూడా ఉంటుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిపి ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన హితవత్సరం అంటున్నాడు. అంటే ఏంటిది? మత్సరమా? మత్సరం అంటే తెలుసా? కుళ్ళు, అసూయ కదా, జలసి, అది కాదన్నమాట. మత్సరం అనే మాట తెలుగులో ఉంది. హితవత్సరము, హితము అంటే మేలు, వత్సరం అంటే సంవత్సరము. నేను ఒక సంవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాను. అదేంటో తెలుసుకోండి యూదులారా. నీ దేవుడు నా దేవుడు, నా తండ్రి ఒకడే, ఆయన యెహోవా దేవుడు. నన్ను ఈ లోకానికి పంపాడు. హితవత్సరము, దీన్ని సునాద సంవత్సరము, జూబిలీ ఇయర్ అంటారు. జూబిలీ అంటే మనందరికీ తెలుసు కనుక, మీది గోల్డెన్ జూబిలీ అంటే ఎన్నేళ్ళని? 5 ఏళ్ళ? మీ పాస్టర్ది మొన్న ఒక జూబిలీ అయింది. ఏం జూబిలీ అయింది? అది పర్ల్ జూబిలీ అయింది కదా. నేను సిల్వర్ జూబిలీ చేద్దాం అనుకుంటే దేవుడు అన్న వద్దే వద్దన్నాడు. నేను ఇజ్రాయెల్ దేశం పోవాలంటే దేవుడు నన్ను కొరియాకు తీసుకెళ్ళాడు. నేను సిల్వర్ జూబిలీ అంటే దేవుడు పర్ల్ జూబిలీ 30 ఏళ్ళకి. సో ఈరోజు సిల్వర్ జూబిలీ 25, గోల్డెన్ జూబిలీ ఎంత అండి? 50 years. అలాగనున్నాయి కనుక జూబిలీ అంటే సునాదము, అంటే సునాదం అంటే మంచి నాదము. సు అంటే మంచి, నాదం అంటే స్వరము గనక సునాదము, మంచి నాదం. ఎప్పుడు అంటారు? మనం సంతోషపడితే ఏడుస్తామా, లేకపోతే పాటలు పాడతామా? అలా ఇంట్లో సస్తే ఎవరైనా. సో కనుక సునాదం అంటే భూమి, అది గొప్ప సునాదం, మంచి నాదము, సంతోషగానములతో ఆరాధించడానికి ఆ సంవత్సరం అన్నట్టుకుంటే, యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారం మంచిగా పెన్ను పెట్టి రాసుకోండి. దేవుడు ఆయన కాలాలను నియమించాడు, దేవుడు కాలగతులను నియమించాడు. ఆయన ఈ యొక్క సీజన్స్ని పెట్టినవాడు ఆయనే, ఈ యొక్క కాల చక్రాన్ని ఆయన ఇచ్చినవాడు ఆయనే, ఈ యొక్క సూర్యచంద్రులను కూడా ఈ కాలగతులను తెలియజేయడానికి నిర్మించాడు దేవుడు అంత టైంలో. అలాంటి ఒక టైము ప్రపంచంలో అందరికీ రకరకాల టైంలు ఉంటే, యూదులకు ఒక కాలాన్ని ఇచ్చాడు. ఇది టీచింగ్ లాగా కాదు, సరిగ్గా విని నేర్చుకోండి. 6 రోజుల తర్వాత ఏమొస్తుంది? 7వ దినం దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి దినము చెప్పాడు దేవుడు. అలాగున్న దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టి ఆయన మళ్ళీ ఏం చేశాడంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చే 7వ సంవత్సరము, అది విశ్రాంతి సంవత్సరము.
6 years తర్వాత యూదులకు ఉండేది, ఇప్పటికీ పాటిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క 7 sevens ఎంత, 7 sevens 14, 7 ఏండ్ల ఎంత ఏడిసినంత కాదు, చెప్పండి తెలుగులో చెప్పండి, 49 సంవత్సరాలు. సో 7 years, 7 విశ్రాంతి సంవత్సరాలు వచ్చినాక ఆ యొక్క 50వ సంవత్సరము సునాద జూబిలీ ఇయర్. ఆ జూబిలీ ఇయర్లో వాళ్ళకి ఏమైపోయాయంటే ఏదైనా బంధకాల్లో ఉన్నది వాళ్ళు రిలీజ్ అయిపోవచ్చు. కనుక సునాద సంవత్సరానికి దగ్గరగా వస్తుంటే రేట్లు తగ్గిపోతాయి. సునాద సంవత్సరం అయిపోగానే రేట్లు అలాగున పెరిగిపోతాయి. మంచిది. ఫైనాన్సెస్ మీకు ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళందరికీ ఇంకా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్తే కదండి. ధరలు ఎప్పుడు తగ్గిపోతాయి మార్కెట్లో కదా, అవి వచ్చినప్పుడు. కానీ అవన్నీ అయిపోగానే ధరలు పెరుగుతాయి. సో ఇశ్రాయేలీలకు దేవుడు సునాద సంవత్సరం పెట్టి ఏం చేశాడంటే 7 సంవత్సరాలకు మీకు విశ్రాంతి, 7 ఏండ్ల 49 తర్వాత 50వ సంవత్సరం. ఆ 50 ఏళ్ళు వచ్చిన భూమికి మాత్రం విశ్రాంతి రావట్లేదు. పాపము, శాపము, మరణం ఏలుబడి చేసింది. గుడ్డివాడు చూడలేకపోతున్నాడు, వాడికి ఎన్ని విశ్రాంతి. కుంటివాడు నడవలేకపోతున్నాడు, శాపగ్రస్తుడు విడుదల పొందలేకపోతున్నాడు అని దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఆ రోజు ఏం చేశాడు తెలుసా, మీకు నేను సునాద సంవత్సరం ఇది ఈరోజు నెరవేరింది అన్నాడు. వాళ్ళందరి ఇష్టం, నువ్వు మరియమ్మ కొడుకువి, నీది నెరవేరిందా? అవును నెరవేరింది అన్నాడు. ఎట్లా అంటే చెప్పాడు యేసుప్రభు, నెరవేరింది మీరు నమ్మలేకపోతున్నారు అని దేవుడు 2 ఆవేశం చెప్పాడు. మీరు ఎప్పటికీ నమ్మకుండా ఇట్లా ఉన్నారు. ఆలోచించండి. ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది కుష్టు వాళ్ళు ఉన్నా నయమాను సిరియా దేశస్తులు వాడే బాగుపడ్డాడుగా, మీరు బాగుపడలేక అప్పుడు ఎందుకు? మీరు నమ్మరు, మీరు అవిశ్వాసులు, మీరు భక్తిహీనులు, మీరు దుష్టులు అని యేసు డైరెక్ట్ ఇచ్చేసాడు. అంతే అనే వరకు వాళ్ళు వింటా ఉన్నారు. మరి అంతేకాదు, వినండి, ఆ యొక్క ఇశ్రాయేల్లో ఎంతమంది విధవరాళ్ళు ఉన్నా దేవుడు ఆనాడు ఏలియా ద్వారా సారేపతి విధవరాలను ఎందుకు పోషించాడు అంటే మీ ఆడవాళ్ళు కూడా అంతే ఎవ్వరు నమ్మరంత దొంగ భక్తులు. కనుక అనే వరకు వాళ్ళకి ఎక్కిందిగా ఈయనది పెట్టుకో, నువ్వు మన ఇశ్రాయేల్ కంటే సిరియా వాళ్ళు గొప్పవాళ్ళు అంటావా, మన ఇశ్రాయేల్ కంటే సీదోన్ వాళ్ళు గొప్పవాళ్ళు అంటావా అని చెప్పి లేని అని చెప్పి యేసు ప్రభుని ఎబ్బడబడ్డారు. తన్నుడు దన్నాలని ఎబ్బడబడ్డారు. ఎందుకు ఆయన అన్నాడు, మీ మధ్యలో సునాద సంవత్సరాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను పంపాడు, ఇది స్టార్ట్ అయింది అన్నాడు యేసు ప్రభు. జూబిలీ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, అంతా విడుదల వచ్చేస్తుంది, ఆ విడుదలలో చూడండి మీరు అని చెప్తే నువ్వు ఇంత లేవు, నువ్వు ఈ మాటలు మాట్లాడతావా అని యేసుప్రభు నెంబడబడ్డారండి. యేసుప్రభు ఏం చేశాడు, పారిపోతున్నాడు. చూడండి, పేపర్ తిప్పండి. ఆయన అలాగలాగ వెళ్ళిపోతుంటే ఆ మాటలు చెప్పినాక నేను 27 దాకా చెప్పాను. సమాజ మందిరంలో వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని, నువ్వు మాకంటే ఇశ్రాయేల్ కంటే సిరియా గొప్పదంటావా, నువ్వు మన ఇశ్రాయేలు ఉండి మనకంటే సీదోన్ వాళ్ళు గొప్పవాళ్ళు అంటావా, వాళ్ళకంటే మనంతా చెడిపోయిన వాళ్ళ మనోళ్ళు అని చెప్పి వాళ్ళ కోపం వచ్చేసిందండి తిట్టే వరకు. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలోండి వెలగొట్టి ఆయనను తలక్రిందులుగా పడదరేవాలని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయన తీసుకొని పోయి తోసి పారేద్దామని అక్కడి నుంచి యేసుని తోసేసి చంపేద్దాం అనుకుంటే యేసు మెల్లగాడికి వెళ్ళి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈ రోజు వరకు ప్రపంచానికి రాముడి ముందు, రాముడి తర్వాత, రాముడికి పూర్వము రాముడి శకం ఏమీ లేదు భూమి మీద, బుద్ధుడికి పూర్వము బుద్ధుడి శకం ఏమీ లేదు ఈ లోకంలో. ఎవ్వడని తీసుకోండి, ఓన్లీ జీసస్ క్రైస్ట్. దేవుడు ఆయనను పంపించాడు మానవులకు విశ్రాంతి. సునాద సంవత్సరము, నా సునాద సంవత్సరంలో మూసుకుపోయిన నోరు తెరుస్తాను చూడండి అని మూగవాడికి మాటలు. ఈ సునాద సంవత్సరంలో కుంటివాడు నడుస్తాడు. ఇప్పటికీ సునాద సంవత్సరమే, మనం జూబ్లీ ఇయర్లో ఉన్నాం, మనం క్రీస్తు శకంలో. మరి 2000 అయిపోయింది, ఇది కంటిన్యూ అవుతుంటుంది. సునాద సంవత్సరం లాస్ట్గా ఈ జూబ్లీలోంచి దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక ఇది అన్నిలకు అర్థం కావట్లేదు. కనుక ఈ యొక్క సునాద సంవత్సరం జూబ్లీ ఇయర్ అనేది పాత నిబంధనలో టీచింగ్ ఉంది. నా బైబిల్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు, నేను బైబిల్ కంటిన్యూగా చెప్తూ పోతాను కనుక నేర్చుకుంటారు. ఇంతవరకు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఎందుకు మానవులు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే క్రీస్తు ఈ భూమి మీద సునాద సంవత్సరం ప్రకటించడానికి వచ్చాడు, మానవులకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు. 50 ఏళ్ల తర్వాత ధరలన్నీ కూడా ఏమైపోతాయి, జీరోకి వచ్చేస్తాయి. కనుక ఆ తర్వాత మళ్ళీ పెరుగుతాయి. కనుక ఎవరైనా పొలం కొనాలనుకుంటే ఇక సునాద సంవత్సరం ఇంకా 2-3 ఏళ్ళు ఉందానికే తక్కువకి ఇక అయిపోతుంది, ఎందుకంటే విడుదల అయిపోతుంది అని అప్పుడు అమ్మేవాళ్ళు కాదు. కానీ సునాద సంవత్సరం అయిపోగానే ఒక్కసారి మళ్ళీ 49 ఏళ్ల వరకు హోల్డ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీని. కనుక వాళ్ళు చాలా ధర పెట్టేవాళ్ళు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు నేను మీకు చెప్తున్నాను,
క్రైస్తవులకు అర్థం కావాలి సునాద సంవత్సరం. సునాద సంవత్సరం వచ్చింది కనుకనే ఈరోజు చూడండి, ఫస్ట్ అంటాడు బీదలకు సువార్త ప్రకటించటకై ప్రభు ఎవరు బీదలు? ఈ భూమి మీద అగ్ర కులాల వాళ్ళు వెళ్తున్నారు కదా, మాదిగోళ్ళని, మాలోళ్ళని, ఎరికలోళ్ళని, బుడిగజంగా అణచివేస్తున్న దుర్మార్గుల యొక్క చెర నుంచి సునాద సంవత్సరం. ఈరోజు ఎంతమంది మాలమాదిగోళ్ళు చదువుకొని గొప్పవాళ్ళు కాలేదు. ఒకప్పుడు చెర మూతికి ఏం పట్టుకోవాలి, ముంత వెనక చిప్ప కట్టుకోవాలి, అట్లా బతకాలి. ఆడవాళ్ళు జాకెట్ వేసుకోవడానికి లేదు. సో ఈరోజు అగ్రకులాల వాళ్ళు అణచి 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 ప్రపంచం, మన ఇండియానే కాదు, అణచి పెడుతుంటే వేసి వచ్చాడు ఈలోగా. నేను సునాద సంవత్సరం బీదలకు స్వార్థ ఎందుకు ప్రకటించాలంటే నేను విడుదలెట్టడానికి వచ్చాను. రిహా అంతే, నీకు విడుదల అంతే. కానీ ఈరోజు ఎంతమంది ట్రైబల్ వాళ్ళు కదండి, కోయ వాళ్ళు ఈరోజు ఎంత చక్కగా చదువుకో. ఎవరితో వచ్చింది అది? ఏ మతంతో రాలే భూమి మీద, యేసు వచ్చాడు కనుక కోయ వాళ్ళు చదువుకుంటున్నారు, మాదిగోళ్ళు చదువుకోగలుగుతున్నారు, ఎరికలోళ్ళు చదువుకోగలుగుతున్నారు, ప్రతి ట్రైబల్స్. ఈరోజు దేవుడు వచ్చాడు కనుక మరి దేవుడు అన్నాడు బీదలకు సువార్త. మరి ఆయన వచ్చి ఈరోజు ఆయన పంపించట్లే మిషనరీస్ని, ఆయన పంపించట్లే సేవకుల్ని. ఆయన సునాద సంవత్సరం బిడ్డలారా, మీరు ఇంకా బందీలుగా ఉండకద్దు. ఏ కులం కింద, ఏ మతం కింద, ఏ జాతి కింద, ఏ యొక్క అణచివే కింద, ఏ యొక్క విశ్వాసం కింద, ఏ యొక్క దరిద్రాల కింద మీరు ఉండనక్కర్లేదు. ఐక్యం భూమి మీద డేట్ వేసుకుంటున్నాడు ఒక్కొక్కడు ఈరోజు క్రీస్తు శకమని. ఇప్పుడు పిచ్చి ఎక్కువైపోయింది కనుక దాన్ని కూడా ఆ యొక్క ఏడీ బీసీ అనుకుంటే, బిఫోర్ క్రైస్ట్ ఏడీ అనుకుంటే దాన్ని మార్చారు. కొంచెం దుర్మార్గులు ఈరోజు ఎక్కువైపోయారు కానీ నాస్తికులు దాన్ని సి అని, కామన్ ఎరా అని పెట్టుకున్నారు. అరే కామన్ ఎరాలో ఎవడు యేసుక్రీస్తే, మళ్ళీ కామన్ ఎరాలో యేసుక్రీస్తు లేకపోతే అసలు నీకు క్యాల్కులేషనే లేదు, నీ లెక్కలే లేవు. కనుక ఈరోజు వేసుకునే పాల్గొన మాసం, చైత్ర మాసము, ఆషాఢ మాసం వేసుకొని డేట్లు వేసుకోండి. వరల్డ్లో యొక్క బిజినెస్ నడుస్తుందా? వరల్డ్లో క్యాల్కులేషన్ చేయగలుగుతారా? నీ క్యాల్కులేషన్తో నువ్వు ఫ్లైట్ ఎక్కగలుగుతావా? నీ డైట్ తోటి ఎక్కలేవు. సో యేసు ప్రభు ఆయన భూమి మీద ఆయన దేవుడు కనుక స్థాపించాడు. మంచిగా వినండి, సునాద సంవత్సరంలో ఉన్నాం. ఈ సునాద సంవత్సరం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎండ్ అయిపోయేది యేసు ప్రభు రాకడతోటే. కనుక ఈ సునాద సంవత్సరంలో ఆనాడు మొదలుపెట్టాడు దేవుడు, ఈ రోజు వరకు దాన్ని కంటిన్యూ చేస్తుంటే 2025 ఏం తీసుకుంటున్నావు? జీసస్ వచ్చినప్పటి నుంచి, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు వచ్చినప్పటి నుంచి కాదు, జీసస్ ఈ భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 2000 క్యాల్కులేషన్ చేసుకుంటున్నా. సో ఈరోజు ఇవంతా ఎందుకు వచ్చిందంటే మీరు ఆలోచించండి. బైబిల్ సునాద సంవత్సరం అంటే విడుదల. మన కాంటెక్స్ట్లోకి ఎందుకు వస్తున్నాం ఇది అంటే, ఆ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీస్తే అక్కడ ఇప్పుడు ఈమె 2 కొడుకులను పట్టుకొని పోతాడు. ఎవరు? ఆ యొక్క అప్పులోడు పట్టుకొని పోతాడు. అప్పులోడు పట్టుకొని పోతే అది అన్యాయమా? ఏం అన్యాయం కాదు, అది న్యాయమే. ఎందుకంటే వాళ్ళు అప్పు తీసుకున్నాడు, కట్టలేదు. మరి ఇప్పుడు ఆమె బతికుంది, కొడుకులు ఉన్నారు, కొడుకులను ఇచ్చేయాలి అంతే. కొడుకులు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె గతి ఏమైపోతుంది? ఆ యొక్క భర్త చచ్చిపోయే కొడుకులను కూడా ఎత్తుకొని పోతే ఆమె ఎంత బాధలో ఉండాల్సి వస్తుంది. కనుక బైబిల్ అది చెప్తుంది. ఈరోజు మరి ఆమె యొక్క కొడుకులని ఇప్పుడు వాళ్ళు సునాద సంవత్సరానికి ఒక 5 ఏళ్ల ముందే ఇది జరిగింది అనుకుందాం. ఏమి లేదు, బైబిల్ మీకు చెప్తున్నాను, మీరు అంటే అర్థం చేసుకోవాలి. 49 సంవత్సరాల కంటే ఇంకా సునాద సంవత్సరం వస్తుంది అనుకున్నప్పుడు, మరి సునాద సంవత్సరం అంటే మీకు ఇంకోటి చెప్పాలండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాదు. ఈరోజు పుష్కరాలు నమ్ముతారండి అందరూ? చేయొద్దండి, ఏం కాదు, నేనైతే నమ్ముతున్నా పుష్కరాలు. పుష్కరాలు అంటే ఏమిటి? పుష్కరాలకు ఏం చేస్తారు మన భారతీయులు? నదుల్లోకి వెళ్ళి మునుగుతారు. పుష్కరం అంటే ఏంటి? 12, దశమి అంటే 10, అష్టమి అంటే 8, సప్త అంటే 7 కదా. అట్లా సంస్కృతంలో వర్డ్స్ అవి. పుష్కరం అంటే 12 ఏళ్ళకి ఏం చేస్తున్నారని అందరూ పోయి నదుల్లో మునుగుతున్నారు లేదా? ఈసారి మనం కూడా వెళ్దాం ఎన్టీసీ చర్చ్ వాళ్ళం అందరం కట్టకట్టుకొని. పుష్కరము అంటే వాళ్ళు నమ్ముతున్నారు 12 ఏళ్లకు ఈ నదుల్లో ఒక శక్తి ఉంటుంది. ఆ నదుల్లో ఉండే శక్తి ఏమిటంటే మన పాపాలని పరిహరిస్తుంది, పాపాలకు ప్రాయశ్చిత్తం అయిపోద్దని పోయి సీఎం దగ్గర నుంచి పిఎం దగ్గర నుంచి మునుగుతారు కదండి పొయ్యాళ్ళు, మనగట్లే. మరి అలాగున్నే ఎట్లా ఈ భారతదేశంలో పుష్కరాలైన ఒక కాలం ఉందో, ఈ బైబిల్లో యూదులకు సునాద సంవత్సరం ఉంది, 50 years ఉంది. 7 7s 49, 7 విశ్రాంతి సంవత్సరాల తర్వాత వచ్చే మహావిశ్రాంతి, అది యేసు అప్పుడే చనిపోయాడు ఈ భూమి మీద. ఇదంతా బైబిల్ క్యాల్కులేషన్. నా బైబిల్ స్టూడెంట్స్కి, నా బైబిల్ ఆ యొక్క శిష్యులందరికీ తెలుసు. అవన్నీ కూడా ఏండ్ల నుంచి చెప్తూ వస్తున్నాను. ఆలోచించండి ఈ మాటలు. ఎందుకంటే ఈమె తన 2 కొడుకులను ఆడు తీసుకొని పోయాడు అనుకో, సునాద సంవత్సరము ఇంకొక 5 ఏళ్ళు ఉందనుకో, పర్లేదు 5 ఏళ్ళు చేసుకుంటే పిల్లలకు విడుదల వచ్చేస్తుంది, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ సునాద సంవత్సరము 30 ఏళ్ళు ఉందనుకోండి, ఈ 30 ఏళ్లలో 2 పిల్లలు చేసి 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 కష్టపడి అప్పు తీర్చకపోతే వాడి దగ్గరే ఉండిపోతారు, విడిపడ. సో సునాదం అనేది విడుదలకు. కనుక అది దగ్గరకుంటే, కనుక ఈమెకు సునాద సంవత్సరం ఇక్కడ దగ్గర లేదు.
నా కొడుకులు పోతే ఇంకా వాడు వదిలిపెట్టడు, కష్టం చేసి అప్పు తీర్చాల్సిందే, ఈ బాధల్లో ఏం చేయాలని చెప్పి ఆమె దిక్కుతోచని పరిస్థితిలో ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది? ఎలీషా దగ్గరకు వచ్చింది కదా. దానికంటే ముందు నేను ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈయన పేరు ఏంటంటే ఆగాఖాన్, సజ్జద్ ఆగాఖాన్ అనుకుంటే ఈయన పేరు సయ్యద్ అలమందర్ హుస్సేన్ సజ్జా ఆగా ఈయన పేరండి. సయ్యద్ అలమందర్ హుస్సేన్ ఆయన ఒకరోజు ఏం వచ్చిందన్నాను. ఇక్కడ ఎవరు ఉన్నారా లేదా? ఎవరు లేరా? ఎక్కడ పోయినారు? ఆ సార్కి కొంచెం ఇక్కడే తెచ్చి అన్నానండి. అయితే ఈ యొక్క స్క్రీన్ మీద చూడండి, ఈ యొక్క వ్యక్తి పేరు మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సయ్యద్ అలమందర్ హుస్సేన్ ఆ యొక్క సజ్జు ఆగా అని. ఈయన తెలుస్తుంది, ఈయన ముస్లిం. ఈయన బంజారాహిల్స్లో ఒక రోజు ఉన్నాడు. ఆయన ఇల్లు బంజారాహిల్స్లో. పొద్దున్న లేచి వచ్చి కారులో కూర్చున్నాడు. ప్రతి వాళ్ళు వాళ్ళ కారులో కూర్చొని ఆఫీసులకి ఎక్కడికి వెళ్తారు, పెట్టుకొని ఫట్మన్ షూట్ చేసుకున్నాడండి. రక్తం మడుగులో పడిపోయాడు. ఆ డ్రైవరు వాళ్ళు చూసి దెబ్బ హాస్పిటల్ తీసుకెళ్లారు. నెక్స్ట్ డే చచ్చిపోయారు. ఎందుకు ఈయన షూట్ చేసుకొని చచ్చిపోయాడు? ఎవరో షూట్ చేయడం కాదు, ఆయనే పెట్టుకొని ఆయనకు లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చి వచ్చాడు. ఈయన పేరు కూడా ఉంది కావాలంటే మీరు. ఈయన చచ్చిపోయిన తర్వాత ఇతీషం ఆయన పెట్టు. ఈయన చచ్చిపోయిన తర్వాత ఒక 3-4 డేస్కి నేను సైదాబాద్లో ఉన్నాను. సైదాబాద్లో నా కారు ఉండేటప్పుడు నాకు ఒకటి కారు అది అక్కడ ఉంటే నేను ఆ కార్ది ఏదో బ్యాటరీ ఏదో చూస్తూ ఉన్నాడు. అక్కడ న్యూస్ పేపర్ పడి ఉంటే చూశాను. యాకుత్పురాలో ఒక ఆయన, సైదాబాద్ దగ్గర యాకుత్పురాలో ఒక ఆయన హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు, అంతా ముస్లిమ్స్ అక్కడ. ఎందుకు డిస్కస్ చేసుకున్నారంటే ఆయన తన 2 కూతుర్ల పెళ్లి చేయడానికి ఎంతో డబ్బు కష్టపడి సంపాదించుకొని న్యాయంగా బ్యాంకులో పెట్టుకుంటే ఆ బ్యాంకు మునిగిపోయింది. ఆ బ్యాంకు మునిగిపోతే ఆ బ్యాంకు చైర్మన్ కాల్చుకొని చచ్చిపోయాడు. ఆ బ్యాంకు పేరు చార్మినార్ బ్యాంక్ అండి. చార్మినార్ బ్యాంకు చైర్మన్ అయినా చచ్చిపోయాడు బంజారాహిల్స్లోనే. ఎందుకనంటే ఆ యొక్క బ్యాంకు తెలుసో తెలియక వాళ్ళు మెంబర్స్ కొంతమందికి అప్పులు ఇచ్చారు. అదంతా ఫ్రాడ్, మాఫియాలకు ఇచ్చారు. 200 కోట్ల డెఫిసిట్ అయిపోయింది. బ్యాంకులో ఏమీ డబ్బులు లేవు. దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ కారణాలతో చార్మినార్ బ్యాంకుల మీదకి వెళ్ళి ఆ యొక్క చార్మినార్ బ్యాంకుల దగ్గర గొడవ చేస్తే ఏమీ లేదండి. పాపము ఒక తండ్రి తన బతుకంతా కష్టపడి సంపాదించింది, బ్యాంకులో పెట్టుకొని కూతుర్ల పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకొని డబ్బు డ్రా చేస్తామనుకునే కొన్ని రోజుల్లో బ్యాంకు నాశనం అయిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే భూమి మీద మనుష్యులు ఈ యొక్క ఆర్థిక శాపాన్ని బట్టి చచ్చిపోతున్నారు, వేల మంది కనుక. సో ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆమెకు ఆర్థిక శాపం ఉంది. ఇదే కాదు, నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ భూమి మీద రైతులు ఉన్నారు. మనకు బాగా కాంటెక్స్ట్ ఇదైతే రైతులైతే మీకు ఈ సింపుల్ అర్థమవుతుంది కదా. ఈ రైతులు 100ల్లో కాదు 1000ల్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు అంటే పొలము లేక కాదు, పంట పండించలేక కాదు, ఆ యొక్క విత్తనాలు లేక కాదు, కానీ పండిన పంట అది రాక చేతికి నష్టమైపోయి ఆర్థిక చిక్కులైపోయి ఉరేసుకొని చచ్చిపోతే ఇండియాలో కదా టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు పెడుతున్నాం. ఉట్టి ఏపీలో 1665 మంది అనుకుంటాను చచ్చిపోయారు. ఇదంతా కూడా ఏమి కదా, అంతా మనకు తెలుసు కనుక దీన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క రుణమాఫీ కూడా చేశారు కదా. అలాగున పురుగుల మందు ఉరేసుకోవడం, ప్రతి ఇంటిలో ఆ యొక్క భయపడిపోయేవాళ్ళు. ఈరోజు మా నాన్న ఆత్మహత్య, రాత్రి అంతా ఉండి లేచి వెళ్ళిపోయి వెళ్ళి చెట్టు కూర వేసుకొని చచ్చిపోయేవాళ్ళు. ఆ తర్వాత పురుగుల మంది ఎంతమంది అండి, 1000ల్లో చచ్చిపోయారు. ఆర్థిక శాపం భూమి మీద ఉంది. సో దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఫైనాన్షియల్ కర్స్ ఈ భూమి మీద ఉంది కనుక ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే చూడండి, ఇది నేను ఈ రెడ్తో మార్క్ చేసి పెడుతున్నాను. దాదాపు ఈ యొక్క 1995 నుంచి 2014 వరకు 2,96,438 మంది చచ్చిపోయారండి సూసైడ్ చేసుకొని. ఫార్మర్స్ 2,96,438. ఎట్లా, ఎందుకు చచ్చిపోయారు? ఆర్థిక చిక్కులు, ఆర్థిక శాపం కనుక. మన భారతదేశపు యొక్క ట్యాక్స్ అన్నీ దొరుకుతాయి ఈరోజు మనకు కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ కొడితే ఎవరికైనా ఇస్తారు ఇవి కనుక, గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. అలాగున ఈరోజు ఆలోచించండి. నేను ఈ మాటలు ఎందుకు తీసుకున్నా అంటే భూమి మీద మనుషులకు ఉన్న శాపాల్లో ఒక శాపము
ఆర్థిక శాపము. ఇది ఆర్థిక శాపం ఎక్కడుంది బైబిల్లో? మీరు చూడండి. శాపం విషయమై దేనికి వాక్యంలో గల్తీలకు రాసిన పత్రిక తీయండి. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీసి త్వరగా తీస్తే దేవునికి వాక్యంలో దేవుడు అంటున్నాడు, మనందరం కూడా ఒక శాపం కింద ఉన్నాము, మనందరము శాపాల్లోనే పట్టుబడి ఉన్నాము. కనుక ఆయన గలతీ 3వ అధ్యాయము 13వ వచనంలో ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనం పొందటానికై అన్యజనులకు కలుగుటకు మనకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీరు త్వరగా తీయలేకపోతే పెన్తోటైనా రాసి పెట్టుకోండి, ఎక్కడైనా మళ్ళీ చదవండి ఏమైనా టైం ఉంటే. కనుక 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానము అది మనకు లభించలేదు, యూదులకే లభించింది. వాళ్ళు అబ్రహాం వాళ్ళకి ఆశీర్వచనం ఉంటే మనము అన్యజనులం కనుక మనకు ఆశీర్వాదం లేదు. మనం అన్యజనులము, మరి ఎందుకు మనకు ఆశీర్వాదం లేదు? దేవుడు అనాది కాలం నోవాహు కాలంలోంచి ఆయన తన ఉనికిని తెలియజేస్తే ఆయన వదిలిపెట్టి సొంత బొమ్మలు తయారు చేసుకున్నారు. విగ్రహాలను ఆ యొక్క వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, మట్టి, రాతి బొమ్మలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో చేసే బొమ్మ ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదండి. ఎక్కడి నుంచి దొరుకుతుందో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద రంగుల బొమ్మలు చేసుకుని. సో వీళ్ళు ఎందుకు శాపగ్రస్తులైపోయారు అంటే దేవుణ్ణి వదిలిపెట్టేశారు వాళ్ళు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. దేవుణ్ణి వదిలిపెట్టినందుకు శాపంలో. మనం చీకటిలోంచి ఆ యొక్క వెలుతురులోంచి బయటికి వెళ్ళిపోతే ఏముంది ఈ లోకంలో? చీకటే. అట్లా అయిపోయారు. కనుక మనము అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు. మ్రానేంటి అంటే యూదుల యొక్క ధర్మశాస్త్రంలో, మీకు ఇందాక సునాద సంవత్సరం గురించి కొంచెం చెప్పాను కదా, యూదుల్లో ఎవడైనా చచ్చిపోతే వాడు శాపగ్రస్తుడైతే వాడిని దేనికి వేలాడాలి తెలుసా? దేనికి వేలాడాలి సార్? మ్రానుకు వేలాడేసేవాళ్ళు. అందరూ చూడాలి, ఈడు శాపగ్రస్తుడు, యెహోవా చేత శపింపబడ్డవాడు అని అందరికీ తెలియటానికి ఏం చేసేవాళ్ళంటే ఒక మానుకు వేలాడేసేవాడు, చంపి. అట్లా అలాగుని ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను శాపగ్రస్తున్నైతే మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు నాకు తెలుసు. అన్ని జనులు, అన్ని దేశాలలో, కొడియావాడైన అమెరికా వాడు అన్యుడే. అమెరికా వాడు ఏమి యూదుడు కాదు, దేవుడి ప్రజలు కాదు. బ్రిటిష్ వాడు దేవుడి ప్రజలు కాదు. ఆఫ్రికా వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు ఎవ్వడు కాదు భూమి మీద. ఓన్లీ జ్యూస్, అబ్రహాం సంతానం. కనుక అందరికీ ఆశీర్వాదం పెట్టడానికి ఎస్ ఏం చేశాడంటే నేను మ్రాను మీద వేలాడతాను. ఈరోజు ఆ సిల్వన్ చూసి ఏం చేస్తున్నారండి? మూడు ముహెక్కులు బిక్కోలేనోడు శవవార్త, సువార్తను శవార్త, ఆ సచిన్ శవాన్ని ప్రకటిస్తారు వీళ్ళు ఊర్లలోకి వచ్చని. ఈరోజు మతోన్మాదులు ఎంత భయంకరంగా అంటున్నారండి. అసలు ఈరోజు మీడియా ఓపెన్ చేస్తే ఏమంటారు? ఆ శవవార్త, ఆ 3 మేకుల మీద ఎలాంటోడు, వాడ రక్షకుడు, వాడు చస్తే నేను బాగుపడడం ఏంటి, ఆడి రక్తం నాకేంటి అంటే దేవుడు అంటున్నాడు మీరంతే. ఎందుకో తెలుసా? మీ గతి నేను చేసిన కృపను మీరు స్వీకరించలేనప్పుడు గడ్డి మేసి ఎద్దులను నమ్మాలంతే. పిచ్చి చేష్టలు చేసే కోతులు నమ్ముకోండి. పాము కదండి పుట్టల్లో బతుకుతుంది, దాన్ని నమ్ముకోండి. బట్ నా గ్రేస్ ఉండదు. మీకు ఎందుకో తెలుసా? నేను సువార్తను పంపిస్తే మీకు ఎగతాళి చేస్తారా? బతకండి, ఆడితో బతకండి. పిచ్చి చేష్టలు చేసే కోతులను మొక్కండి, గడ్డి తినే ఎద్దులను, పశువులను మొక్కండి. మీ గతి అంతే అని దేవుడు వదిలేస్తాడు. ఆయన కృపగలవాడు. ఆయన ఎందుకు ఏ కాలంలో పుట్టలేదండి? యేసు ప్రభు పుట్టింది రోమీల కాలం. ప్రపంచాన్ని రోమీలు పరిపాలిస్తున్నారు. అప్పుడు 2000 years భూమి మీద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి. రోమన్స్కు ముందు గ్రీకులు పరిపాలించారు. అలెగ్జాండర్ అంటే గ్రీకుల కంటే ముందు అష్షూరు వాళ్ళు ఆ కాలాల్లో పుట్టొచ్చు ఆయన. దేవుడు కనుక ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. దేవుడు రాలేదు. ఎందుకు రాలేదంటే కాలము పరిపూర్ణమైతే ఒకనాడు రోమన్స్ మరణశిక్షకు సిలువేసేవాళ్ళు. అందు గురించి యేసుప్రభు ఎన్నుకున్నాడు. అందు గురించి మరియమ్మ కడుపులోకి వచ్చి పుట్టేశాడు. ఎందుకంటే ఆయన మ్రాను మీద వేలాడాలి గనక. వేలాడితే ఏమవుతాడు? ఆయన శాపగ్రస్తులు అవుతాడు. ఆయన శాపం ద్వారా మనకు ఆశీర్వాదం ఇవ్వటానికి. సో ఈ యొక్క శాపాలలో మనిషికి ఆర్థిక శాపం ఉంది. ఒక చార్మినార్ బ్యాంకు కాల్చుకొని సావడం ఏంటండి? తిండి లేకనా? దొంగలు చంపారా? దోపిడికి చంపారా? లేకపోతే ఇంకెవడైనా కక్షతో? ఏమీ లేదు. హీ హిమ్సెల్ఫ్ పట్మని కాల్చుకొని చచ్చిపోయాడు. ఒక రైతుకి అన్నీ ఉన్నాయి పాపం, కానీ ఊరేసుకొని చచ్చిపోతున్నాడు. ఆర్థిక శాపం భూమి మీద ఉంది. ఆ శాపం ఎక్కడుందో తీయండి. మీరు బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు అయితే అన్నీ నేర్చుకుంటారు. రండి, నేను మిమ్మల్ని ఉజ్జీంపజేయడానికి చెప్తున్నాను తప్ప వ్యతిరేకంగా. ద్వితీయోపదేశకాండం తీయండి, 28 తీయండి. ద్వితీయోపదేశకాండము 28లో ఇక్కడ భూమి మీద శాపాలు ఆశీర్వాదాలు ఉన్నాయి కదండి. మనము ఆ యొక్క టీ షాప్కి వెళ్తే, నేను చాయ్ బాగా తాగుతాను కనుక ఆడ టీ పెట్టి ఉంటుంది, లెమన్ టీ ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క
ఎన్నో టీస్ ఉంటాయి, అసలు ముందు ఉండే కాదు, ఇప్పుడు అన్ని టీలు దొరుకుతున్నాయండి. ఈ టీ, ఆ టీ, దమ్ టీ అంటారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, దాంట్లో లెమన్ టీ తాగుతాం. సో ఏదైనా వెళ్ళి చాట్ చూస్తేనే అన్నీ తెలుస్తాయి కదా, అలాగనే బైబిల్ తెరిస్తేనే తెలుస్తాయి. బైబిల్లో ద్వితీయోపదేశకాండము ఇది పార్ట్ ఆఫ్ ద లా, మోసెస్ లా, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలోనే భాగం. అక్కడ మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు 28వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాలు బ్లెస్సింగ్స్ అండి. ఎన్ని వచనాలు? 15 వచనాలు బ్లెస్సింగ్స్. ఈ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం అని ఉంటాయి. సో 15 వచనాల వరకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆశీర్వాదాలు. ఇప్పుడు శాపాలు ఎక్కడి నుంచి ఉన్నాయి చూడండి. 15వ వచనం నుంచి తీయండి, పేజీ పెద్దగా ఉంటుంది, అది 68 వచనాల వరకు కర్సెస్. 15వ వచనం నుంచి ఎక్కడ దాకా కర్సెస్ ఉన్నాయి? 68 వర్సెస్ వరకు కర్సెస్ ఉన్నాయి. సో కనుక మనం చదవాలి బైబిల్లో. ఈరోజు ఎవడు ఇందుకు ఈ బతికిట్లుంది అంటే ఉండొచ్చు, ఇది బైబిల్ తీసి తెలుసా, ఈ బతికిట్లా, ఈ శాపం ఇట్లుంది కనుక అంతే. కనుక ఆ శాపం విషయమై నాలాంటి సేవకులు చెప్తారు, బాబు అది నువ్వేదో చేస్తే పోదు, నువ్వు కానుకలిస్తే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఏదో దిక్కుమాలనే కాదు, ట్రిక్కులు కుదరవు. దేర్ ఇస్ అ కర్స్ నీ ఫ్యామిలీ మీద. ఎందుకు? అది నీ వలన కలిగింది కాదు, నీ పూర్వీకుల నుంచే వస్తుంది. నీ పూర్వీకులు దేవుడు పంపిస్తే ఆయన సేవకులను అంగీకరించలేదు, ఆయన సువార్తను స్వీకరించలేదు, ఆ సునాద సంవత్సరం యొక్క హితవత్సరం యొక్క మేలును పొందడం ఇష్టపడలేదు. మీ సొంత దేవుళ్ళని దేవతలను చేసుకున్నారు కనుక నువ్వు శాపంలో ఉన్నావు. కనుక ఇప్పటికైనా నేను ఆ శాపం నుంచి విడిపిస్తా అని చెప్తున్న దేవుడు ఈ యొక్క 28లో మొదటి 15 వచనాలు బ్లెస్సింగ్స్. ఆ తర్వాత 16వ వచనం నుంచి బైబిల్ చెప్తుంది 15వ వచనం నుంచి 68 వచనాల వరకు కర్సెస్ ఉన్నాయి. ఆ కర్సులో ఈ ఆర్థిక కర్సు ఎక్కడుందో నేను చూపిస్తాను చూడండి. మీరందరూ కూడా 38 తీయండి. 38 విస్తారమైన విత్తనములు పొలంలోని తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుంటావు నువ్వు, ఏలైనగా మిడతలు దాన్ని తినేస్తాయి. శాపం ఉన్నప్పుడు నువ్వు బాగా మంచిగా పంట చేస్తావు కానీ నీకేమి రాదు, ఎందుకంటే మిడతలు తినేస్తాయి, అది నువ్వు శాపం. ద్రాక్ష తోటలు వాటిని నీవు నాటి బాగు చేయదువు కానీ ఆ ద్రాక్షాల రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకునవు, ఏలైనగా పురుగు వాటిని తినేస్తుంది. ఓలివ చెట్లు నీ సమస్త ప్రాంతంలో ఉండను కానీ తైలంతో నీవు ఆ యొక్క తల అంటుకొనవు, నీ ఓలివ కాలు రాలిపోతాయి. ఇవన్నీ నేను చదవనండి, మీరు చదువుకోండి. ఇక్కడ సింపుల్గా మీకు ఆ యొక్క సమరైజ్ చేసి చెప్తున్నా. మనకి ఈరోజు నాకు ఓలివ చెట్లు ఎక్కడున్నాయి, నాకు ఈరోజు ద్రాక్ష అట్ట అనుకోవద్దు, దాని ద్వారా రాబడి కదండి. ఇప్పుడు ఎవరైనా రైతు పొలం వేస్తే ఆయన ఒక 2 ఎకరాలలో వరి వేస్తే వరి అంతా తింటాడండి, తింటాడు ఆయన కూర్చొని ఇంట్లో అమ్ముకుంటాడు కదా. ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ చెప్పాలంటే అది ఆదాయం. కనుక భూమి మీద ఆర్థిక శాపము, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటావు. నువ్వు ఏది చేసినా కాదు నీకు మేలు, చివరికి అప్పుల పాలైపోయి ఈ స్త్రీలాగా శాపంలోకి వెళ్ళిపోయి పిల్లలు వదులుకునే స్థితికి కూడా వచ్చేస్తారు. ఈ రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. తెల్లవారులేసి ఎంతమంది ఆడపిల్లలు మా నాన్న చచ్చిపోయాడని వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రైతుల యొక్క బిడ్డలు. సో ఈ భూమి మీద వాళ్ళే కాదు ఎంతోమంది ఈ శాపం భూమి మీద ఉంది. అది ఎక్కడుంది? దేవుడు ద్వితీయోపదేశకాండం 28లో ఆశీర్వాదాలు శాపాలను అవన్నీ క్రోడీకరించి 7 కర్సెస్ అని చెప్తారు, 7 బ్లెస్సింగ్స్ కూడా అని చెప్తారు. నేను బైబిల్ టీచ్ చేసినప్పుడు అవి చేస్తాను. కానీ ఇక్కడ బైబిల్ మరి ఆ శాపం ఎట్లా పోతుంది? యేసు సిలువలో శాపగ్రస్తులు అయ్యాడు కనుక మనకు పోయే అవకాశం ఉంది. కనుక ఆలోచించండి. ఈ మాటలు ఎందుకు నేను ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు ఆ యొక్క స్త్రీ దేంట్లో ఉంది? ఇప్పుడు శాపంలో ఉంది. భర్త చచ్చిపోయి కొడుకులను ఎత్తుకొని పోతా అన్నారు. కొడుకులను ఎత్తుకొని పోవటానికి అడ్డుకోవటానికి ఏ లా లేదు. ధర్మశాస్త్రమే చెప్తుంది నీ పిల్లల్ని ఇచ్చేయాలి, వాళ్ళు ఆ యొక్క అప్పు చేశాడు కనుక అది తీర్చే వరకు బందీలుగా ఉంటారని చెప్తున్నప్పుడు దేవుడు 2 రాజుల గ్రంథంలో ఈ శాపం నుంచి మనం ఎట్లా విడుదల పొందుతాం కొన్ని మాటలు నేను బాగా బ్రీఫ్గా చెప్తాను. ఈ యొక్క శాపంలో నుంచి, ఆర్థిక శాపాల్లోంచి బయటికి మనం రావాలంటే ఈ యొక్క 4వ అధ్యాయంలో చూస్తే ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందండి? ప్రవక్త దగ్గరకు వచ్చింది. నంబర్ 1 పాయింట్ బైబిల్ చెప్తుంది, ఆమె ఈ ఆర్థిక కష్టాలకు భయపడి బెదురుకొని పారిపోయి సూసైడ్ చేసుకోలేదు. సో మనం ఈ యొక్క ఆర్థిక శాపంలోంచి బయటికి రావాలంటే ఫస్ట్ ధైర్యం వహించాలి, ఫస్ట్ మనం నిబ్బరం కలిగి ఉండాలి. ఇది దేవుడిచ్చేదని, మా దేవుడని భయపడొద్దు అంటున్నాడు. ఆయన ఆత్మ ఎప్పుడు మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన ఆత్మ లేకపోతే మనము ఈ లోకంలో భయస్థలం బతాం. కనుక బైబిల్ చెప్తుంది ఫస్ట్ది నువ్వు నిరాశ, నిస్పృహ, ఆ యొక్క డిప్రెషను, వీటికి దూరంగా ఉండాలి. ఖచ్చితంగా ఈమె నా భర్త చచ్చిపోయాడు, నా కొడుకుల్ని తీసుకెళ్ళిపోతున్నారని ఆమె తీవ్రంగా ఏడ్చి 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 అన్నం తినకుండా కూర్చొని అలాగునా ఆమె వీక్ అయిపోయి ఆమె ఏం చేయలేదని సూసైడ్ చేసుకోలేదు, లేకపోతే బలహీనపడలేదు. నంబర్ 1 అంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి, ధైర్యవంతుడు. రెండవది
ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందండి? ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఎలీషా దగ్గర? ఎలీషా దగ్గరికి రాకుండా ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఆ యొక్క డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకెవరో సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడైతే బ్యాంకులు ఉంటాయి, పోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళలేదండి. ఆమె లేచి ఎలీషా దగ్గరకు వచ్చిందంటే దేవుడి దగ్గరకు వచ్చింది. చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం తీయండి. జకర్యా గ్రంథం 776 పేజీలో ఉంటుంది. పాత నిబంధనలో బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ఈమె బ్రతుకులో ఈమె విడుదల పొందటానికి దేవుడు అంటున్నాడు, ఎవరైనా సరే మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగే దేవుడు. జకర్యా గ్రంథం తీయండి 776. ఇక్కడ దర్యావేషి ఏలుబడి 2వ సంవత్సరం 8వ నెల యెహోవాకు ప్రత్యక్షమై ఇద్దోకు పుట్టిన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, ఈ ఎలీషా లాగానే జకర్యా కూడా ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకు దేవుడు యొక్క వాక్యం వచ్చి ఏం చెప్తుందండి? 2వ వచనం, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపిస్తున్నాడు, నీ వారితో ఇట్లా నువ్వు సైన్యంలోకి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఇది మెమరీస్ చేసుకోండి, చాలా మంచి జకర్యాలో దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఈ కృంగిపోయిన, అప్పుల పాలైన, పిల్లల్ని పోగొట్టుకుంటున్న, అప్పుల వాళ్ళ ఇంటి దగ్గర నిలబడ్డ ఆమె బ్రతుకులు ఆమె ఎవరి వైపు తిరిగిందండి? దేవుడి వైపు తిరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎలీషా కాదు అక్కడ. ఎలీషా రిప్రజెంట్ గాడ్ అంతే. ఎలీషా ఆయన ఒక మనలాంటి మానవుడే. ఆ యెహోవా సైన్యములకు అధిపతి అయినా యెహోవా తట్టు తిరిగింది కనుక మన బ్రతుకుల్లో ఎప్పుడైనా మనము ఆర్థిక శాపంలోంచి బయటికి రావాలంటే దేవుడి తట్టు తిరగాలండి. ఎవ్వడు మనల్ని ఉద్ధరించలేడు, ఎవ్వరు కూడా మనల్ని ఈ శాపంలోంచి విడిపించలేరు. కనుక ఆమె దేవుడి తట్టు తిరిగింది. దేవుడి తట్టు తిరిగితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఆయన మన తట్టు తిరుగుతాడు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ మనుషులండి, నాయకులు కదా. రాహుల్ గాంధీ పోతూ ఉంటారు, ఎవరైనా పిలిస్తే ఆగుతారండి. ఆగి ఏం చేస్తారు తెలుసా? ఆటోగ్రాఫ్ ఇస్తారు. పెద్ద పెద్ద హీరోయిన్స్ అసలు ఎయిర్పోర్ట్స్కి వస్తూ ఉంటారు. ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. ఎంత పెద్ద హీరోయిన్స్ అంటే వాళ్ళు కోట్ల కోట్ల కోట్లకు అధిపతులు. వాళ్ళు వస్తుంటే అప్పటికి ఎంత జెంట్స్, వాళ్ళకు బ్లాక్ సెక్యూరిటీ ఉంటుంది, పాపం తెచ్చుకుంటారు, సివిల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళంతా అక్కడ దగ్గర ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు అన్నారనుకోండి, ఆ హీరోయిన్ పిలిచి కదా ప్రియాంక ఇద్దరు దిక్కుదే అని ఆగుతారండి తెలుసా. వాళ్ళు ఆగి కమ్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫీ తీస్తారండి. వాళ్ళు పాపము ఆమె ఒక్కసారి ఆగంగానే వీళ్ళు తత్తరపాటు పడిపోతారు. వాళ్ళ ఫోన్ కూడా ఇచ్చేది పాపం హీరోయిన్సే తీసుకుంటారు. తీసుకొని ఇట్లా ఫోన్ తీసి ఇచ్చి పంపిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఈరోజు భూమి మీద మనుషులండి, వాళ్ళ పేరెత్తుకుంటేనే వాళ్ళకి అంత సంతోషం వాళ్ళ ఫ్యాన్స్కి. వాళ్ళు ఆగి ఎయిర్పోర్ట్స్ దగ్గర హడావిడికి వెళ్ళిపోతుంటే సెల్ఫీలు ఇస్తారు. అట్లాంటిది ఈ భూమి మీద నిన్ను సృష్టించిన దేవుడు, నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన కదా మొహం తిప్పుకుంటాడా అండి? మనకున్న బ్రతుకులో మనం దేవుడి తట్టు తిరగమండి. కనుక ఈ స్త్రీ ఏదోరా అయిపోయింది, నా బతుకులో ఏమీ లేదు, నేను ఎవ్వరి వైపు తిరగను. నా బంధువుల దగ్గరికి, నా స్నేహితుల దగ్గరికి, నా మిత్రుల దగ్గరికి, నా శ్రేయవిలాల దగ్గరికి, నా ధనవంతులకు, అధికారులు, ఎవ్వడి దగ్గరకు వద్దు. దేవా నేను శాపంలో ఉన్నాను. ఇది కర్సే ఆమెకు అర్థమవుతుంది. నా భర్త చచ్చిపోవడం ఏంటి, అప్పు చేసి చచ్చిపోవడం ఏంటి, ఆ అప్పు తీసుకోవడానికి పిల్లల్ని లాక్కపోవడం ఏంటి, ఇది కర్స్. ఇది నా బతుకులో దేవుడి తట్టు తిరిగిందండి. గుర్తుపెట్టుకోవాలి, మన బతుకుల్లో ఆర్థికమైన విడుదల శాపం నుంచి రావాలంటే దేవుడి తట్టే తిరగాలి. ఇది కనుక నేను చెప్తున్నాను, నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఖైరతాబాద్ నుంచి హైదరాబాద్ ఇక్కడ దిల్షుఖ్నగర్కి నడుచుకుంటూ వచ్చేవాడిని. నా లైఫ్లో ఉంది ఆ ఖర్చు ఉండేది. సంజీవ్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడ దాకా దిల్షుఖ్నగర్కి నడుచుకుంటూ వచ్చేవాడిని. ఎవరిని అడిగేవాడు కానీ, ఎవరినొస్తుండే కాళ్ళతో నడుచుకోవాలి, ఒక్క పైసా ఇవ్వండి. ఎందుకు నా లైఫ్లో ఈ క్రైసిస్ ఉంది, ఈ ఫైనాన్స్ ఉందని నేను కొన్ని ఏళ్ళు నేను బైబిల్లోకి వెళ్ళి తీసుకొని దొరికింది. ఈరోజు నాకు నేను చెప్తున్నాను కనుక నేను ఖర్చు అనేది ఎట్లా. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే సైకిల్ తీసుకుంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే గంటకు 2 రూపాయలు ఉండేది. అప్పుడు గంటకు 1 రూపాయి ఉన్నప్పుడు సైకిల్ తీసుకునేవాడిని. నేను తీసుకొని నేను ఇక్కడ నుంచి మేడ్చల్ వెళ్తే క్రికెట్ ఆడటానికి, అక్కడ నుంచి మళ్ళీ వస్తే ఎన్ని గంటలు అవుతాయి, ఆ 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాడిని. ఎవరిని అడిగేవాడిని. సంథింగ్ నా లైఫ్లో ఫైనాన్షియల్ ఖర్చు ఉంది, దీన్ని విడుదల పొందాలంటే ఎట్లా? ఎవ్వరి వైపు కాదు, నేను ఆ బిజినెస్ చేస్తే ఇది చేస్తే ఏమీ కాదు. దేవుడు అన్నాడు నా తట్టు తిరుగు నువ్వు. ఈరోజు ఆయన తట్టు తిరిగి నేను ప్రతి నెల ప్రతి సంవత్సరం 2 చర్చ్ బిల్డింగ్లకు ఇస్తున్నామండి. తమ్ముడు నేను మొన్న ఉపేందర్ వెళ్ళి మేడ్చల్లో ఒక పాస్టర్ పాపం పిల్లలు సండే స్కూల్ పిల్లలు డస్ట్లో కూర్చుంటున్నారు. డస్ట్ అంటారు కదా, శాండ్ డస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చుంటున్నారు. ఇంతే ఉంది, ఇక్కడ నుంచి అంత ఉంది. ఆ పాస్టర్ గారికి కనీసం ఫ్లోరింగ్ వేసుకోవటానికి లేదు. నేను తమ్ముడు ఉపేందర్ వెళ్ళి చూసి వచ్చాము. అక్కడ మేడ్చల్లో బోయినపల్లిలో ఒక టైల్స్ షాప్ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు పాపం వేసుకున్నారు, ఫోటోలు పెట్టాడని చక్కగా. ఇప్పుడు ఈ ఆదివారం నుంచి పిల్లలు టైల్స్ మీద కూర్చుంటారు మంచిగా. పూడిద డస్ట్లో ఉన్నారు కానీ కట్టుకొని. ఎంతమందికి ఎట్లా అంటే
ఆర్థిక శాపములో నుంచి విడుదల దేవుడిస్తాడు. ఎవరి వైపు తిరిగితే దేవుని తట్టు తిరగాలి కనుక ఆమె దేవుని తట్టు తిరిగి తర్వాత ఏం చేసింది చూడండి. భూమి మీద ఆమె 2వ రాజుల గ్రంథం తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఏమంటుందండి, ఆమె ఒకటే అంటుంది, ఇదిగో నా భర్త చనిపోయాడు, మరి అప్పులు చేసి చనిపోయాడు, నా కొడుకులను తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు అని చెప్పుకున్నప్పుడు అప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా అండి. ఆ యొక్క ఎలీషా మాట్లాడకముందు ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఎలీషా అంటాడు నా వల్ల నీకేమి కావాలి అన్నాడు. వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ, నా నుంచి ఏం కావాలి నీకు అన్నప్పుడు బైబిల్ చెప్తుంది ఇక్కడ వచ్చి, అయ్యా బయట 3 రూపాయలకు వడ్డిస్తాను, నువ్వు 1 రూపాయికి ఇస్తావేమో వచ్చా నీ దగ్గర అంటుందా. చాలామంది దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చి ఇంకా తక్కువ వడ్డీ తీసుకో, ఇంకేదాన్ని ఇది దాని గురించి రాలేదు. కానీ ఆమె దేవుడి తట్టు తిరిగిందంటే బైబిల్ అంటుంది ఆమె ఎలీషాను కాదు దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. మన మనిషిని కాదు ఆశ్రయించాల్సిందే, దేవుణ్ణి భూమి ఆకాశాలను చేసిన దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. ఎందుకు ఆశ్రయిస్తుందంటే ఆమె చెప్తుంది నా భర్త చచ్చిపోకముందు భక్తి గలవాడు, ఆయన తప్పులు చేసి అప్పులు చేసి తాగి తందనాలాడి కాదు, అది శాపం వచ్చేసింది మాకు తెలియకుండానే. సంథింగ్ అది ఎప్పటి నుంచి ఉందో, నా భర్త భక్తి గలవాడైనప్పటికీ దేవుడు తీసేసుకున్నాడు. పోతే నేను భక్తి గలదాన్ని, నాకు దేవుణ్ణి ఆశ్రయించే ఆ యొక్క మనసు ఉంది అని చెప్పి ఏం చేసింది తెలుసా అండి, ఆమె దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. ఆయన అంటాడు నా వల్ల నీకు ఏం కావాలంటున్నాడు, డైరెక్ట్ అడుగుతున్నాడు ఎలీషా కూడా. నా దగ్గర ఏమైనా డబ్బు ఉంటే తీసి నీకు ఇవ్వడమా, కాదు కదా, ఆమెకు అలాంటి ఇంటెన్షన్ లేదు. చూడండి ఆ యొక్క కీర్తన 50:15 చదవండి అండి. ఎవరు ఫాస్ట్గా చదవండి, చదివేవాళ్ళు ఉంటే మనకు టైం స్పీడ్గా తొందరగా ముగించవచ్చు. ఇంకొక పాయింట్, కీర్తన 50:15లో దావీదు తన అనుభవంలో నేర్చుకున్నాడు ఇది కనుక రాశాడు దేవుడు ఆత్మ ద్వారా. కీర్తన 50:15 వెరీ గుడ్ నాన్న. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచుదాం. చాలా స్పష్టమైన మాట బైబిల్లో ఉంటుంది, మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆగాలి అక్కడ. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆ తర్వాత అక్కడితో ఆగిపోదు, నేను ఉత్తరం ఇచ్చగానే నీ ప్రబలం వెళ్ళిపోతుంది. నీవు నన్ను మహిమపరుస్తావు, నీ నుంచి మహిమ వస్తుంది నాకని. ఆర్థిక శాపంలో నువ్వు ఉంటే ఆయన ఆశ్రయించినాక నీ ఆర్థిక సమస్యలు తీరడం కాదు, నువ్వు మహిమపరచాలి. మన బ్రతుకుల్లో అందరి బ్రతుకుల్లోనండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు ఆశీర్వాదం అంటే అది సమృద్ధి, ఆశీర్వాదం కాకుంటే లోటు శాపం అండి. లోటు శాపం ఈరోజు భూమిలో. కనుక ఈరోజు డెఫిసిటీ ఈజ్ ఎ కర్స్, ఆ యొక్క అబండెన్స్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. లోటుతో ఉన్నామంటే శాపం మన మీద ఉండాల్సింది, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అలాగున పెట్టాడు. మనం ఎప్పుడు మళ్ళీ సమృద్ధి అంటే ఏంటి, అదానికి అంబానికి ఉండేదా, కాదండి, అదానికి అంబానికి ఉండే కాదు. ఇప్పుడు చర్చిలో నాకు సమృద్ధి అంటే నేను రెంట్ కట్టగలగాలి కదండి. ఆ తర్వాత ఈ యొక్క ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత తీసి ఇంకో చర్చికి ఇస్తున్నాం, తీసి మిషనరీస్కి ఇస్తున్నాం, అది కనుక సమృద్ధి అంటే. అంతేగాని దీనికే లేవు, పాస్టర్ కదా ఫోన్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే ఇచ్చి నాకు నంబర్ వేయండి, ఈ దిక్కుమాలని అడుక్కునేవాళ్ళు. వాళ్ళు శాపంలోనే ఉన్నారు, అడిగి ఎంత వచ్చినా కానీ. ఎప్పుడు గూగుల్ పేలు ఫోన్పేలు చేస్తే అది కాదు, అవసరం లేదండి. దేవుడు ఆయన ఇచ్చిన తర్వాత మనకు మిగులుతుంది. కనుక దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను ఎట్లా మహిమపరుస్తావు, నీ శాపంలోంచి బయటకు వచ్చి అయ్యా అని చెప్పి ఒక థ్యాంక్స్ గివింగ్ లేకపోతే ఒక సాక్ష్యం చెప్పి వెళ్ళిపోవడం కాదు, నీ లైఫ్లో ఆ యొక్క మహిమ కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, ఆ తర్వాత సహాయం చేసేవాడిగా ఉంటావు, అనేకులను ఆదుకునేవాడిగా ఉంటావు. అది బ్లెస్సింగ్. కనుక ఇప్పుడు ఈమె గతి దేవుణ్ణి ఆశ్రయించింది కనుక ఆమె దేవుణ్ణి భయంపరిచే స్థితికి వెళ్తాను. తర్వాత ఏం జరిగింది ఇంకా మనం ఫాస్ట్గా చూస్తే ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో నా వల్ల నీకేం కావాలో ఏమున్నదో నీ ఇంట్లో, నీ తర్వాత అన్నాడు నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. చూడండి అందరు 2వ వచనం. అందుకు ఆమె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదండి. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమెలో ఉన్న ఇంకొక క్వాలిటీ, మనం శాపంలోంచి ఆర్థిక శాపం నుంచి విడుదల పొందడానికి బైబిల్ 1 by 1 చెప్తుందండి, మనం పాటించాలి కదండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ పోయి చెక్ చేసుకో, మళ్ళీ అక్కడ పోయి అది చూపించుకో, ఇక్కడ పోయి ఇది, అన్నీ పోతారండి, అన్నీ తిరిగి వస్తారు. ఒక డాక్టర్ ఎవడు చెప్తే అన్నీ వింటారండి, కానీ దేవుడి స్టెప్ బై స్టెప్ ఏముండదు. ఆలోచించి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను నేను. ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పోయి అక్కడ చాలని కట్టు, ఇక్కడ ఈ ఫామ్ ఇచ్చేసేయి, అక్కడ పోయి అది ఇచ్చేయి, ఆడ పోయి నిలబడంటారు. అందరూ మంచిగా ఇచ్చేస్తారు. ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే బండిది మన బండి మనకే, మనం అన్ని డబ్బులు పెట్టుకొని ఆడేం చెప్తే నిలబడంటాడు. అట్లా అందరికీ లోబడతారండి. దేవుడికి కూడా స్టెప్ బై స్టెప్. దేవుని వాక్యం చెప్తుంది నీ శాపంలోంచి బయటికి రావటానికి ఈమె ఏం చెప్పిందంటే అబద్ధం చెప్పలేదు.
ఈమె కవర్ చేయట్లేదు. మా ఇంట్లో అది ఉండే ఇది ఉండే ఏం చెప్పట్లేదు. నా ఇంట్లో ఏమీ లేవు అంతే. యథార్థత రాసి పెట్టుకోండి. ఈరోజు యథార్థత ఉండాలి. దేవుని ఆశ్రయించిన మన ఆర్థిక శాపంలో చాలామంది హెచ్చులు కొడతారు. వాళ్ళ ఇంట్లో ఏముండదండి. మా ఇంట్లో కదా 69 ఇంచెస్ టీవీ ఉంది, మాకు అది ఉంది, ఇది ఏవో చెప్పుకుంటా. ఎందుకంటే నీ ఇంట్లో ఏముండే ఎవడికి కదా, నా ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని అన్ని అబద్ధాలు చెప్పుకోండి. యథార్థత ఈమెలో ఎంత యథార్థత ఉందంటే, అయ్యా నేను నా భర్త చచ్చిపోయినాక నా ఇల్లు నేను పిల్లల్ని బతకటానికి ఉన్నవేవో అన్నీ అమ్ముకొని ఉంటుందండి. పాపం అమ్ముకొని బతుకుంది. ఎందుకంటే అలాంటి కష్టకాలం కనుక మీ అందరికీ ఉందో లేదో నాకుందా అనుభవం కనుక నేను కూడా కరోనాలో అవి చాలా అమ్మాను. పాతి తీసి అమ్ముకుంటాడు, ఎవడైనా అమ్ముకుంటాడు. అప్పుడు కనుక ఆమె ఉన్నాయన్నీ అమ్మేసుకుందండి. ఏమీ లేవు ఇంకా. పాపం అమ్ముకుంటూ బతుకుతుంది. ఏమి చేయాలో తెలియదు. ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి పడే వరకు ఇప్పుడు అది సమస్య ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆమె శాపము కళ్ళు తెరవబడ్డాయి కనుక దేవుని దగ్గరకు వచ్చింది. ఆలోచించండి, ఈరోజు యథార్థత లేదు మనుషులకి. తమ జీవితాలు అనేకమైన కవర్ చేసుకోండి. ఎక్కడైనా దేవుడి దగ్గర చేయొద్దు. ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తుంది ఆమె పోయి. మరి ఎలీషాకు ఎవరి హృదయంలో ఏముందో తెలుసు, ఎవడి ఇంటిలో ఏముందో తెలిసిన ప్రవక్త ఈ భూమి మీద. అంత గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఈ భూమి మీద నిలిచిన ఆయన దగ్గర అబద్ధం కుదరదండి, అస్సలు కుదరదు. కనుక యథార్థత కనుక ముందుకు వెళ్ళి. యథార్థత ఎందుకు ఉండాలి తీయండి. 2వ దినవృత్తాంతాలు 16:9 చదవండి. ఇది బైహార్ట్ చేయాలి మీరు వాక్యం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. 2 Chronicles 16:9లో దేవుడు వాక్యం ఉంది. ఇది నమ్మొచ్చు, నేను నమ్ముతాను స్ట్రాంగ్ కనుక. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. యెహోవా కనుదృష్టి కదండి. ఈరోజు మన దేవుడు గుడ్డి దేవుడు కాదు కదా. ఆ గుడ్డి దేవుళ్ళు అయితే ఇవి బొమ్మలు, వాటి మీద పాలు పోసినా తెలియదు, మూత్రం పోసినా తెలియదు. ఏం తెలుస్తాయి ఆ బొమ్మలకు కదండి. బొమ్మల్ని దేవుడు అని నమ్ముతున్నారు. పాపం వాళ్ళకి ఆ యొక్క విచక్షణ లేదు కనుక. నువ్వు వెళ్ళి ఒక దేవుడు బొమ్మని నమ్మితే చూస్తుంది ఆ బొమ్మ, అది ఏమీ లేదు కదండి. ఎన్నోసార్లు ఆ విగ్రహాల్లో దొంగతనాలు జరిగితే ఆ దేవుడికి తెలియలేదు, సీసీ కెమెరాలు పట్టుకునే వాళ్ళని. సీసీ కెమెరాలు పట్టుకోవాల్సిందే తప్ప ఆ దేవుడు పట్టుకునేది లేదు, ఏమీ లేదు. దొంగలు కనుక ఈరోజు ఆలోచించండి. కళ్ళున్నాయా ఆ దేవుళ్ళకి? కళ్ళున్నాయా? భూమి మీద లక్షల జీవరాశులకు కన్నులు ఇచ్చిన దేవుడు నీ దేవుడు. చీమ చూస్తుంది. చీమ కళ్ళున్నాయా? గుడ్డిదా చీమ? చీమ గుడ్డిదైతే దానికి షుగర్ ఎట్లా తెలుస్తుందండి? అది వచ్చి షుగరే తీసుకుపోతుంది, మంచిగా తీసుకుపోతుంది. మీరు అటు షుగర్ వేయండి, వచ్చి షుగరే తీసుకెళ్తుంది కదా. షుగర్ వేసి షుగర్ పక్కన కొంచెం మట్టి వేయండి. ఆ మట్టి కూడా చిన్న చిన్నగా ఉంటుంది, పార్టికల్స్ లాగా వేస్తే ఏది తీసుకుపోద్దండి, అది షుగరే తీసుకెళ్తాండి అక్క. చీమకు కన్నులు ఇచ్చిన దేవుడు ఏనుక్కి, తిమింగళానికి, పెద్ద ఉన్నాయి జలరాశులు ఈ ప్రపంచం భూమి మీద మన కంటికి కనిపించే కింద సముద్రాల్లో ఉన్నాయి, వాటికి కూడా కన్నులు ఇచ్చాడు. ఆ దేవుడు పక్షిరాజు కన్నులు ఇచ్చిన దేవుడు. నీ హృదయంలో యథార్థం ఉందో ఆయన క్లియర్గా తెలుసు. ఈ దిక్కుమాలిన బొమ్మల విగ్రహాలు కాదు. ఆ బొమ్మలకు ఇట్లా పెడతారు, ఇట్లా అని ఇట్లా గీస్తారు, అది ఇట్లా ఉంటుంది, ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎంత గీస్తే ఉంది అది చూస్తే కాదు దానికి కనిపిస్తే ఏమైనా బొమ్మకి. ఇంత పెద్ద బొమ్మ పెట్టి కదా, అది ముందు నుంచి దూకితే వెనక నుంచి దూకితే కూడా తెలియదు దానికి. సో ఈ బొమ్మల్ని దేవుళ్ళు అనుకోవడం, ఆ స్థితిలో ఉండడం ఎంత విచారకరం అండి. నాకైతే బాధ అనిపిస్తుంది. దేవాయిలకి ఎప్పుడు తెలివి వస్తుంది, జ్ఞానం. నీ దేవుడు చీమకు కన్నిచ్చిన దేవుడు, ఆయనకు కళ్ళున్నాయి, హీ కెన్ సీ. ఆయన మనుషులు చూసినట్టు చూస్తే ఆయన ఎందుకండి కదా. ఈరోజు మనం ఇది దీంతో ఎక్స్రే తీయగలుగుతామండి? ఇది ఓన్లీ ఫోటోనే తీస్తుంది, కానీ ఎక్స్రే అంటే ఏం చేయాలి? 700 కట్టాడు నిలబడాలి, పెట్టి 2 కాళ్ళని పెట్టి కాళ్ళు పెట్టి తీస్తాడు వాడు కనుక. మరి ఎక్స్రే మిషన్ అది తీసుకొని వచ్చి పెడితే అది తీస్తుంది. నీ కళ్ళు మన ఫోటోలు ఇవి తీయలేవు కనుక. మనకి ఎక్స్రే కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర, లేవు అవి. అల్ట్రాసౌండ్ లేదు, ఉంటుంది కనుక సోనిక్ రేస్. అట్లనే దేవుడు ఆయన చూస్తే తన ఎడల యథార్థ హృదయం. ఆమె వృద్ధాంక చెప్తా, అయ్యా నా ఇంట్లో ఏమీ లేదయ్యా, కవరింగ్ లేదు, ఆ తర్వాత ఇంకేమీ లేదు. దేవుడు ఈరోజు శాపంలోంచి విడుదల పొందాల్సిన వాళ్ళకి ఏంటి తెలుసా? నీ పాపాలు కప్పుకోవద్దు, నీ పాపాలు కప్పుకోవద్దు, ఒప్పుకో, విడిచిపెట్టి యథార్థంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాను నీ ఆర్థిక శాపంలో వచ్చి. తర్వాత ఏం జరిగిందండి? తర్వాత లాస్ట్ పాయింట్, ఆమెకు ఎలీషా చెప్పింది ఏంటి? ఎలీషా అన్నాడమ్మా నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఏం చేయంటే ఒక్క నూనె కుండనే ఉందా నీ ఇంట్లో, అతడు నీ ఇంటికి పోయి 3వ వచనం, నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకో, అంటే జస్ట్ తెచ్చుకో మళ్ళీ ఇచ్చేయటానికి. అప్పుడు నీవు ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుడని ఆమెతో సెలవేగా. అప్పుడు ఆమె ఏమనాలంటే, అయ్యా నీ దగ్గరికి నేను అప్పులు డబ్బులు అంటే, ఇది నూనె కథ ఏంది, ఇది ఈ కుండలేంది కదా అనుకుందాం మనం.
గడుసోళ్ళు అయితే అంతే కదా అంటారు కదా. కాదండి, యేసు ప్రభు చెప్తున్నాడు, పెళ్ళిలో గొడవ, ఆ యొక్క విందులో గొడవ జరగబోయే సమయంలో మరియమ్మ అడగంగానే తల్లి పాపము, అమ్మ నువ్వు ఊకొని నేను చేస్తా అని చెప్పి రాతి బాణలు నింపమన్నాడు. అయిపోయింది ద్రాక్షారసం, వేసి నింపమన్నదేంటి? నీళ్ళు. యట్ ఇట్స్ గాడ్స్ పవర్. అది ఎవ్వరి చేతిలో లేదు. పంచభూతాలను సృష్టించి సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడికి ఈ పదార్థాలన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది, కంట్రోల్ ఉంది కనుక అలాంటి యేసు ప్రభు ఆనాడు చెప్పినట్టుగానే ఎలీషా అన్నాడు, ఇంటికి వెళ్ళు, కుండలు తెచ్చుకో, నీ ఒక్క నూనె పాత్ర అది తీసి పొయ్యి నిండుతాయి. కానీ ఒకటి ఏం చేయంటే తలుపు పెట్టుకో, తలుపు పెట్టి రండి అందరు రండి రండి అని మీటింగ్ అనౌన్స్ చేసి కదా ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది రండి మీరని చెప్పి అలాగుంచేది. సో క్రైస్తవులకు ఇదొక ఆ యొక్క ఏమంటారంటే డబ్బా కొట్టుకునేది అది చాలా ఉంటుంది. అది అస్సలు కాదండి. ఆమె చెప్పినట్టు వినాలి, వెళ్ళి చేయాలి. కనుక ఆమె ఏం చేసిందంటే వెళ్ళి ఆ పాత్రలన్నీ తెచ్చుకొని ఆ నూనె తీసుకొని పోయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? బైబిల్ చెప్తుంది ఫెయిత్ ఉంది ఆమెకు. గట్టిగా చెప్పలు కొడదామా? ఫెయిత్ లేకపోతే మనం దేవుడు చెప్పినవి చేయలేము. ఫెయిత్, ఆమెకు విశ్వాసం ఉంది కనుక. ప్రవక్త చెప్పాడు దేవుని మాట, నేను ఇంటికి వెళ్తాను, కుండలను తెచ్చుకుంటాను, నా కుండలు నా యొక్క చిన్న దాంట్లో కొంచెం నూనె ఉంది, ఆ నూనె తీసి పోస్తే నిండుతా. నమ్మింది ఫెయిత్ కనుక. సో చాలామందికి ఎందుకు జరగదంటే ఫెయిత్ లేకనే. దేవుడు విశ్వాసాన్ని కనపరుస్తాడు. ఆయన విశ్వాసాన్ని కనపరుస్తాడు. విశ్వాసం అంటే ఏంటి? చూచి కాదు, చూడక నమ్మటమే. జరగకముందే నమ్ముతాడు, అది విశ్వాసం కనుక. ఆమె నమ్మింది. అలాగనే ఆ ఫెయిత్ ద్వారా ఆ నూనె అన్నీ కూడా నిండిపోయినాయండి. కానీ భక్తులు చెప్తారు ఆమె వచ్చిన నూనె అది సన్ఫ్లవర్ ఆయిల్ కాకపోవచ్చు అని. విజయ నూనె కాదు అది. ఇంకేం బ్రాండ్లు ఉన్నాయండి? ఫ్రీడమ్ మనల్ని ఫ్రీడమ్ స్టార్ట్ అయింది మనకు, ఫ్రీడమ్ ఆయిల్. కానీ ఇవన్నీ కాదండి. భక్తులు చెప్తారు, నేను కూడా తెలుసుకున్నాను. ఒక మైక్ ఉండి అండి, మైక్ ఒకటి ఉండి, మైక్ ఒకటి ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉంది ఒక మైక్. లేవు లేస్తే కూర్చోలేకపోతే కష్టం. ఇక్కడ వాళ్ళ దగ్గర ఇంటిలో అది అభిషేకించేది అంటారు. అంటే ఇంత చిన్న పాత్ర లాంటిది అనమాట అది. దాంట్లో ఏం చేస్తారంటే నూనె పోసి అభిషేకిస్తారు. అభిషేకించే ఆ నూనె అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పాత్ర చిన్నగా ఉంటుంది. అది దాంట్లో వాళ్ళు రొట్టెలకు చేసుకునే నూనె కానీ ఇంకా దేనికో వంటలకు వండే నూనె కాదు. ఈ నూనె చాలా తక్కువే ఉంటుంది. అది చాలా పరిమళంగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనము నెత్తికి ఏం నూనె పెట్టుకుంటామండి? కొబ్బరి నూనె పెట్టుకుంటాం. లేకుంటే నవరాత్రి అది ఒక 10 లీటర్లు తెచ్చుకుంటామండి. అది పోసుకుంటే ఏమైతే మొహం మీద కారుతుంది. వస్తాయి అప్పుడప్పుడు కూడా నూనె మొహాలు ఉంటాయి కనుక ఎక్కువ పెట్టుకుంటారు. తప్పులేదు, కానీ ఎవరి దగ్గర ఉండదంతా. వాళ్ళు వంటలకు వాడే నూనె వేరు, తలకు వాడుకునే నూనె కొద్దిగానే ఉంటుంది. అది అలాగున ఇంటిలో ఆ కొద్ది నూనె దేవుడు యొక్క సన్నిధిలో అది తీసి పోస్తుంటే, ఇంతే చిన్న పాత్ర తీసి పోస్తుంటే అది నిండుతుందంటే దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, చీప్ ఆయిల్ ద్వారా అంత రేటు రాదండి, అప్పు తీరేది. కాస్ట్లీ ఆయిల్ కనుక ఈరోజు సన్ఫ్లవరు, పామ్ ఆయిల్ అవి తక్కువ ధర ఉంటాయి. కానీ ఆ యొక్క ఆలోచించండి, కొబ్బరి నూనె ఇంకా పెద్దవి ఓలివ్ నూనె ఎంత ఉంటాయండి? చాలా కాస్ట్లీ ఉంటాయి అవి. ఇంత కొనుక్కుంటే ఎక్కువ మనం. అట్లానే దేవుడు ఏం చేశాడంటే ఆమె నూనె కంటే ఆ తలకంటుకునే నూనె లాంటి అభిషేక ఆయిల్ అది తీసి పోస్తుంటే ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయండి. ఎంత మంచి దేవుడు కదా, ఆయన అద్భుతం చేశాడు. ఆమె లోబడ్డది, ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత బైబిల్ అయితే చెప్తుంది ఆ వాసన ఎట్లా ఉండి ఉంటుంది, ఆ ఇల్లు ఎంత సుమధురంగా అయిపోయి ఉంటుంది. ఆ యొక్క మామూలు నూనె కంటే ఈ నూనె ఎంత ధర కనుక అలాగున నూనె అన్నీ నిండిపోయినాక బైబిల్ చెప్తుంది చూడండి. ఒక్కసారి దేవుని వాక్యములో ఈ మాటలు చూసి ముగిద్దాం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమార్తె చెప్పగా వారు మరి ఏమీ లేదని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. ఇంకోసారి గట్టిగా చెప్పలు కొడదామండి. ఎంత మంచి దేవుడు చూడండి. సగం వాళ్ళు ఇంటికి అన్ని పాత్రలు తెచ్చుకోగానే సగం ఆగిపోయినాక మమ్మీ ఇదేంటి సగం అయిపోయింది రాదా ఇంకా? కాదండి, దేవుడు దీనికి ఒక గొప్ప బైబిల్లో ఉంది. ఇది నా జీవితంలో మనం ఎంతసేపు ఖాళీ చేస్తుంటేనే, ఎంతసేపు పాత్రలు నిండుతుంటేనే అప్పుడు మనలో ఉంటుంది కనుక. నేను ఈరోజు 1000 మందికి బాప్తిసం ఇచ్చాను, ఎంతమందికి బైబిల్ వాక్యం చెప్పుకుంటా. ఎందుకో తెలుసా? నేను ఉన్నది ఇచ్చేస్తాను. నాకు నాతో పాస్టర్లు నాకంటే సీనియర్ అజయ్ అన్నీ చెప్పకూడదు, అందరికీ అన్నీ చెప్పకూడదు, కొన్ని మన దగ్గర పెట్టుకొని నీ బొంద అనుకునేవాడిని కనుక నాకు చాలా అసహ్యం వేసేది. దేవుడు అంటున్నాడు, మరి ఆనాడు ఆదిమ అపోస్తులు కూడా యేసుప్రభు చెప్పిన బోధ వాళ్ళు బిగించుంటే ఈరోజు దొరికేదా మనకు? ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే ఇస్తుంటామో అప్పుడు నింపబడతామో. ఈరోజు నేను ఎంత వాక్యం చెప్తే నన్ను అంతగా దీవిస్తాడు దేవుడు.
నేను ఎంతగా చెప్పకపోతే నాకు క్లోజ్ ఉంటే క్లోజే కనుక దేవుడి సన్నిధిలో గుర్తుపెట్టి మీరెందుకు మీ జీవితాల్లో స్వార్థ చెప్పి ఇంకా లేకపోతే దేవుడి కొరకు అంటే మీరు ఈరోజు పాటలు పాడతారు కదా, కవిత చక్కగా పాటలు పాడతారు, మిగతా వాళ్ళు పాడుతుంటే దేవుడు ఇస్తున్నాడు అంతే. పాడకుండా వచ్చి నోరు మూసుకో అంతే. దేవుడు చెప్తున్నాడు ఆ పాత్రలను ఎందుకు నిండుతున్నాయంటే ఆ పాత్ర పోయబడుతూ ఉండాలి. అది మన బ్రతుకులో ఉన్నది ఇచ్చేస్తూ ఉండాలి. దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు. ఏ ఖాళీ పాత్ర అయినా నింపేంత మరుకు నీకు ఇస్తాడు దేవుడు. ఎంతమంది ఖాళీ పాత్రలను దేవుడిలో సేవకుల ద్వారా నింపుతాడండి కదా, మిమ్మల్ని ద్వారా కూడా నింపుతాడు. కనుక ఆలోచించండి, అక్కడ అద్భుతము ఆగిపోయింది అంతే, ఎంతవరకు. సో మీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చేవారిగా ఉంటేనే మన చేతులు నింపుతాడండి. మన భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ AMG ఇండియా ఇంటర్నేషనల్ అని ఉంది. దానికి ఆయన జాన్ డేవిడ్ గారు ఫౌండర్, మా నాన్న దాంట్లో బోర్డ్ ఆఫ్ మెంబర్. వాళ్ళు 70,000 మందికి సహాయం చేశారండి. అన్ని బీదలకు, కుష్టివ్యాధులకు, ఆ తర్వాత పోలియో వాళ్లకు, దేవదాసీలకు, గుడ్డోళ్లకు, కుంటోళ్ళకు, ఎన్ని సేవలు అంటే అసలు AMGలో లేని సేవ లేదు. అప్పుడు ఆయన అడిగారు జాన్ డేవిడ్ గారిని, 3 సార్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. మా నాన్న కూడా వెళ్ళేవాడు, ఢిల్లీకి వెళ్ళేవాడు. ఆయన అడిగారు నీకు ఇంత ఎట్లా అంటే ఆయన ఒకటే చెప్పాడు, నాకు ఎవరైనా ఇది ఇస్తే నేను బిగబట్టను, ఇచ్చేస్తాను. మళ్ళీ ఇవ్వగానే నా చేతుల్లో దేవుడు నింపుతాడు అంతే. ఎక్కడెక్కడ నుంచో డబ్బులు కోట్లు వచ్చేవి ఆయనకు. ఇప్పుడు ఈ యొక్క బత్తాయిల గవర్నమెంట్ వచ్చినాక బంద్ అయింది అది. 2014 నుంచి వాళ్ళని ఆపేశారు, ఫండ్స్ ఆపేశారు వాళ్ళే. పాపం అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎంతమంది ఆయన ద్వారా నేను విన్నాను ఒకరోజు. ఆయన విన్నాను జాన్ డేవిడ్ గారితో, వెన్ యూ హోల్డ్ ఇట్ నథింగ్, వెన్ యూ ఓపెన్ ఇట్ ఎవ్రీథింగ్. కనుక బైబిల్ అంటుంది ఆ నూనె పోస్తూ ఉండాలి, అప్పుడే దాంట్లో నూనె వస్తూ ఉంటుంది. మన బ్రతుకుల్లో మనం ఎంత ఇతరులకు ఇస్తే దేవుడు అంతా మనల్ని నింపుతాడు. కనుక ఈమె యొక్క జీవితంలో ఆ నూనె ఇక పాత్రలు ఏమి లేవు కానీ ఆపేసాడండి. ఆపేసినాక ఆమె ఏం చేసింది, లాస్ట్ పాయింట్ చూసి మనం ప్రార్థన చేసుకుందాము. ఆ తర్వాత నిలిచిపోయాను. ఆమె దైవజనుడు అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు. దీంట్లో ఈ మాటలు ఏంటంటే ఈమెలో ఇంకా ఒక గ్రేట్ ఏంటంటే విధేయత కాదు, సంపూర్ణ విధేయత ఉంది. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. చాలామందికి ఒబీడియన్స్ ఉంది కానీ ఫుల్లర్ ఒబీడియన్స్ లేదు, సగమే. ఈమె ఆయన దగ్గరికి రావడము, ఆయన వెళ్ళి అమ్మ నువ్వు మీ ఇంటి పక్కన ఉన్న పాత్రలను అడుక్కో, నువ్వు నూనె పోయి వస్తుంది, ఇవన్నీ ఓకే. కానీ ఆ నూనె అంతా వచ్చినాక ఏం చేయొచ్చండి ఆమె? అలా కొడుకులు పిలిచి నాయన చూడు ఎట్లా ఉందిరా, వాసన చూడు, ఆయిల్ ఎట్లా ఉంది చూడు కదా ఎట్లా అని చెప్పి ఆమె తన ఓన్గా తీసుకోలేదు తన చేతిలోకి. దాన్ని అయిపోయినాక కూడా మళ్ళీ సేవకుడి దగ్గరికి వెళ్ళి, చాలామందికి ఈరోజు విధేయత లేదండి, సంపూర్ణ విధేయత లేదు. కొంచెం బ్లెస్ అయ్యి కొంచెం ఏదైనా జరిగితే దేవుని వదిలిపెట్టేసేసి వాళ్ళ బతుకుతుంటే ఈమె అట్లా కాకుండా మళ్ళీ దైవజనుడి దగ్గరికి వచ్చిందండి. ఇది సంపూర్ణ విధేయత కదా. చాలామందిలో చర్చ్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఏమైనా జరిగితే ఏం చర్చరండి, మళ్ళీ ఏం చెప్పరు, చర్చికి చెప్పరు, సేవకుడికి ఏం చెప్పరు, కథ అటు నుంచి అటు వెళ్ళిపోతారు. అది కాదండి, ఈమె ఎంత మంచిగా లోబడుతుందంటే సంపూర్ణ విధేయత. అంటే వచ్చి ఆయనకు చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లల్ని బ్రతుకుడని ఆమెతో చెప్పాను. 2 సంగతులు. లాస్ట్గా నూనె వచ్చింది కనుక ఆ నూనెను ఏం చేయమన్నాడంటే నువ్వు అమ్ము, ఎందుకంటే నూనెను తీసుకెళ్ళి నీ యొక్క ఆ యొక్క ప్రతికూలంలో ఉన్న అప్పుల వాళ్ళకి ఇస్తే దాని వాల్యూ ఎంతో తెలియదు. మళ్ళీ ఆ నూనె తీసుకొని ఏమంటారు, నువ్వు ఇంకా కట్టాలంటారు. డబ్బుకు డబ్బే కనుక అది వాల్యూ నీకు తెలియాలి. కనుక వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలో అంతే. ఒకవేళ ఎక్కువ నూనె ఇచ్చావనుకో వాళ్ళు బెనిఫిట్ అయిపోతారు, లేదు నూనె ఒకవేళ ఇచ్చినాక తక్కువైంది అంటారు. ఇవన్నీ ఎందుకు? మంచి జ్ఞానంతో ప్రవక్తాడు వెళ్ళి మార్కెట్లో ఈ నూనె ఇంత ధరకుంటే నీకు ఎంత డబ్బు వస్తుంది, ఆడికి కాదు, ఇది నీ నూనె, అప్పులకి ఇవ్వకూడదు, అవి నీ నూనె నువ్వు అమ్ముకొని మార్కెట్లో ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసుకో, ఆ డబ్బు తీసుకో, ఇప్పుడు కట్టాల్సింది ఎంతో అక్కడ అకౌంట్ ఉంటుంది. మీ ఆయన చేసిన అప్పులకి ఇంత తీసుకోండి కథం, తర్వాత కూడా మిగులుతుంది, దాంతో వెళ్ళి నువ్వు బ్రతుకు. ఎంత మంచి ఆ యొక్క ఎలీషా ఆమె బ్రతుకులో శాప విముక్తి చేస్తున్నాం. మనం ఈ భూమి మీద మనము శాపంలోంచి విడుదల పొందినాక మనము బ్రతికించవచ్చు, మనం బ్రతకచ్చు, అనేకులను బ్రతికించవచ్చు. బట్ ఖర్చులోంచి బయటికి రావాలి. ఆ శాపంలోంచి బయటకు వచ్చింది ఆమె. ఇది ఒకటి. రెండవది, ఆమె ఆ యొక్క ఎలీషా ఇది ఇంత వచ్చింది కనుక నువ్వు ఇది వెళ్ళి నూనె అమ్మేసి ఫస్ట్ 10% నాకు దేమని అడిగాడా అండి? ఇది నా వల్లనే జరిగింది కదా, అద్భుతం, నేను చెప్తేనే అయింది కదా, నేనే చెప్పాను కదా ఈ కుండల టెక్నిక్, ఈ నూనె టెక్నిక్ అని చెప్పే ఒక దిక్కు మాలిన పాస్టర్ కాదు, ఈయన సేవకుడు కాదు. ఈరోజు ఎంతోమంది సేవకులు ప్రతి దాంట్లో 10% కావాలి వాళ్ళకు.
లేదండి. అసలు దశంభాగం న్యూ టెస్ట్మెంట్లో లేనే లేదు. మన చర్చ అసలు నమ్మదు కూడా కనుక. ప్రథమ భాగం దేవుడికి సంపూర్ణ సమర్పణ. ఎలీషాలో ఆ బుద్ధి లేదండి. ఈరోజు ఎంతమంది దిక్కుమాలిన పాస్టర్లు ఆ యొక్క ఓటుకి 2,000 ఇస్తే దానికి 200 అడుగుతారు. ఓటుకి ఎంత ఇస్తారు? 2,000 ఇస్తారు. వాళ్ళకి ఎంత ఇవ్వాలి? దశంభాగం అడుక్కునే ఎంత ఇస్కరియోతు యోధాలు కనుక. ఆలోచించండి, ఎక్కడా లేదండి. దేవుడు శాపం నుంచి విడుదల దేవుడు ఇస్తాడు, మానవుడు ఇవ్వడు కనుక. నేను చెప్పింది నువ్వు చేసావు, పో అమ్మ వెళ్ళిపోయి అప్పులు తెరుచుకో అని చెప్పి పంపించాడు తప్ప అడగలేదు కనుక. ఈ వాక్యాన్ని ఇక్కడికి ముగిస్తే ఆలోచించండి, మనము ఎట్లా శాపంలోంచి విడుదల పొందుతాం. సిలువ చూద్దాము, దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించండి. ఇక్కడ ఒకటి, నూనెను అమ్మి ఆమె అప్పు తెరుచుకుంది. కానీ సిలువలో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అమ్మబడ్డాడు. 30 వెండి నాణ్యాలకు అమ్మబడి ఆయన ఈరోజు మన రుణాన్ని తీర్చాడు. ఆయన మన శాపంలోంచి విడుదల చేస్తున్నాడు. ఆలోచించండి, యేసు ప్రభువుని ఎవడమ్మేశాడు? ఇసుకది ఎంత కమ్మాడు? 30. ఈమెం అమ్ముకుంది? నూనె అమ్ముకుంటే శాపంలోంచి బయటకు వచ్చింది. యేసు నీ కొరకు నా కొరకు అమ్మబడితే తప్ప మనకు రాదు. ఈ యొక్క నూనె అలాగున ఆ పిల్లలు పోస్తున్నప్పుడు, నూనె పోస్తూ ఉన్నప్పుడు ఏమైంటుందండి? అందరికీ చెయ్యి ఏం కరెక్ట్గా మిషన్ లాగా పడదు కదా, కొంచెం ఇటు అటు ఒలికిపోద్ది కదా నూనె. ఎంతైనా సరే కొంచెమైనా ఒలుకుతుంది. ఇక్కడ యేసు రక్తం దినమెల్లా కారుతుందండి. అక్కడ నూనె మాత్రం కారి ఉంటుందేమో. యేసు రక్తం రాత్రి పట్టుకొచ్చారు, కొట్టారు, తెల్లారి కొట్టారు, ఆ తర్వాత దవడల మీద కొట్టారు, కళ్ళకు గంతలు కట్టి కొట్టారు, కాళ్ళతో కొట్టారు. అక్కడ దాకా ఊరుకున్నారా? తెల్లవారు తీసుకెళ్ళి గబ్బాతా దగ్గర పిలాతు ముందు 39 కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ కొరడాలకు చివర్లో వాటికి ఎముకలు కానీ ఐరన్ ముక్కలు కట్టేవాళ్ళు అంటారు. రోమన్స్ క్రూరంగా శిక్షించారు. అది చర్మం మీద ఇచ్చి ఇట్లా లాగినప్పుడు చర్మం ఊడొస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది. దేవుడు ఈ భూమి మీద అన్నాడు, శాపగ్రస్తుల కొరకు నేను శాపగ్రస్తున్నయ్యాను. నాలో నుంచి కారుతున్న ఈ రక్తము నేను అమ్మబడింది, మీరు అమ్మబడకుండా శాపగ్రస్తులుగా విడుదల కండి అని యేసు ప్రభు మనకు విడుదలిస్తుంది. ఈరోజు వరకు క్రైస్తవులు, ఈ దేశంలో క్రైస్తవులు అంటే బీదలు కదండి. క్రైస్తవులు అంటే బీదలు ఎందుకు పడుతుంది అంటే బైబిల్లోని సత్యాన్ని ఎరగక. అసలు క్రైస్తవులే ప్రపంచంలో ధనవంతులది. సంపన్న దేశాలన్నీ క్రైస్తవుల దేశాలే. కానీ ఈరోజు క్రైస్తవులు ఎందుకు బతున్నారు? ఇక్కడ బైబిల్ స్టడీ లేదు, దేవుడి వాక్యం అవసరం లేదు. ఏదో గాలి కొట్టుకొని పోయి ఈ సరునగర్ స్టేడియంకి వచ్చాడు గుండుగాడు, వాడి బోధలకు అలాంటి వాళ్ళకి ఎక్కువైపోయి సత్యాన్ని ఎరగకుండా తప్పిపోతున్నారు. ఎంత బాధ అండి, ఎంత బాధ. బైబిల్ చెప్తుంది, తీస్తారా వాక్యము? ఈరోజు నేను చెప్తున్నాను. 2 కొరింథీ 8:9 చదవండి, అది నేర్చుకోండి మీరు. 2 కొరింథీ 8:9 అనగానే టక నోటి మీద ఉంటే అసలు మీరు ఆర్థికంగా ఒక శాపంలో ఉండడం దేవుని చిత్తం కాదండి. దేవుని చిత్తమే మనం అట్లే బతకాలనుకుంటే అసలు ఈ వాక్యం తీసేయాలి బైబిల్లోంచి. 2 కొరింథీ 8 చదువుతారా? అందరికీ వచ్చి ఉండాలి దేవుని యొక్క వాక్యము. 2 కొరింథీ 8:9 చదువుతున్నాను. మీరు మన ప్రభువైన, చెప్పండి నాతోటి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను, రిక్తుడాయను. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ రిక్తుడైపోయాడు. ఏముందండి ఆయన ఒంటి మీద? ఆయన మహాధనవంతుడు. ఆయన ఇట్లా అనగానే నీళ్లు ద్రాక్షరసం అయిపోతాయి. ఏం సృష్టించు, అసలు ఆయన ధనాన్ని పోల్చకూడదు మనం ఈరోజు. ఆయన శ్రీమంతుడు, సర్వాధికారి, భూమి ఆకాశాలు సమస్తం ఆయనవే. సమస్త జీవరాశి కోటి ప్రాణకోటి అంతా ఆయనదే కదా. వెండెంత, బంగారం ఎంత, భూమి మీద మనుషులే ఆయన వాళ్ళు కనుక. సృష్టికర్త ఆయన. ఆ దేవాతి దేవుడు ధనవంతుడు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారు తెలుసా అండి? ఆకలితో ఉన్నాడు పాపం. ఆయన ఏ డబ్బు మెయింటైన్ చేయలేదు. ఒక అంజూర పండు తినడానికి ఇష్టపడ్డాడు చెట్టు మీద. రోడ్డు మీద కూర్చున్నాడు. ఎక్కడంటే చివరికి దోణెల్లో తిరిగాడు, ఆయన రథాల్లో తిరగలేదు. అలాంటి యేసు లాస్ట్కు సిలువలో తన బట్టలు కూడా తీసేస్తే నేను రిక్తుడనయ్యాను. ఎందుకో తెలుసా? మీరు శాపగ్రస్తులు ఆర్థికంగా, నా ధనాన్ని మీకు ఇవ్వటానికి నేను దరిద్రుడనయ్యాను. మీకు అది అర్థం కాకపోతే ఎట్లా? మీరు బ్రతుకుల్లో ఎప్పుడు మీరు చిట్టీలు కట్టి అది చేసి ఇది చేసి దశంభాగాలు ఇచ్చి ప్రాధంగా ఏవన్నీ ఏం కాదు. యు ఆర్ బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్లోకి రావాలి, ఆ బ్లెస్సింగ్లోకి రావాలి. ఆ స్త్రీ శాపములో నుంచి సంథింగ్ జరిగింది అక్కడ. నూనె, ఇక్కడ నూనె ఏమక్కర్లేదు. యేసు సిలువ మనల్ని మారుస్తుంది. యేసు కనుక ఈరోజు క్రైస్తవులు పేదవాళ్ళు అని చెప్పి ఆయన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్రిస్మస్కి బట్టలు ఇస్తే ఆ చింపిరి గుడ్డల కొరకు పాస్టర్లు అనుకునేవాళ్ళు. నా దగ్గర కూడా వచ్చారు. నేను అన్నాను, కాదు,
పొత్తిగుడ్డలతో చుట్టబడి బట్టలు లేకుండా వేలాడిన నా ప్రభువు నాకు బట్టలు ఇస్తాడు. మీ దిక్కుమాలిన గవర్నమెంట్ బట్టలు నాకేం అక్కర్లేదు. నేను బట్టలు ఇవ్వాలంటే నేను కుట్టించుకోకూడదు, నేను ఇస్తాను. నేను నాకు ఇచ్చిన దాంట్లో ఎంతోమందికి ఇస్తాను నేను. అంతేగాని ఎవడో గవర్నమెంట్ వాడు, క్రైస్తవులు, పేదోళ్ళు, దిక్కులేని వాళ్ళు, పండక్కి కూడా బట్టలు లేని వాళ్ళు ఇల్లని ఆ ప్రభుత్వాలు ఎద్దువా చేస్తూ అసహ్యం చేస్తూ క్రైస్తవులు పేదవాళ్ళని ఒక ముద్రేస్తున్నారండి. అతి ధనవంతులం మనమే అసలు ఈ భూమి మీద. బట్ అది తెలియట్లేదు ఈరోజు. కళ్ళు గంతలు కట్టుకోండి. ఎందుకు? శాపంలో నుంచి బయటికి రాలేకపోదు. ఎన్నడూ తీసుకోలేదండి. ఎత్తి అవతల పడేసేవాడిని. నాకు కేసీఆర్ బట్టలు అవసరం లేదు నాకు. నేను ఎంతోమందికి ఒక సంవత్సరం బట్టలు కుట్టించుకోకపోతే 4 పిల్లలకి వచ్చి బట్టలు, నేను బట్టలు వేసుకొని సోక నాకేముంది? ఏమి లేదు. ఏమైనా అంతే. నేను మిగిల్చుకోవాలి డబ్బులు కనుక, త్యాగంగా ఇవ్వాలి. డబ్బులు ఇస్తే ఇస్తాను నాకు దగ్గర ఉంటే. ఎంతమందికి బట్టలు ఇచ్చేవాళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు క్రైస్తవులు పేదవాళ్ళని లోకము ఎద్దువా చేస్తూ అసహ్యంటే 2 కొరింథీ 8:9 మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా, ధనవంతుడయ్యండి ఆయన మనల్ని ధనవంతులు చేయటానికి, మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఎక్కడి దాకా వెళ్ళాడండి? బట్టలు. ఏ దేవుడన్నీ ఈరోజు ఎలాడాడు? ఎవడైనా 3 దేవుళ్ళు, కోట్ల దేవుళ్ళు అంటారు. ఎవరికైనా ఇలాంటి ఒక త్యాగమైన అనుభవం ఉందా? శాపం నుంచి విడిపించే అనుభవం ఉందా? కదా, ముడుపులేస్తే అదేస్తే ఇదేస్తే దీవించే దేవుళ్ళే. ఏదో చేసే ఈ దేవుడు అట్లాంటిగా, నా సమస్తాన్ని నీకు ఇచ్చాను బిడ్డ, నేను శాపంలో నుంచి ఆశీర్వాదంలో. నమ్మండి మాటలు, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. మీ బ్రతుకులో నూనె అమ్మి కాదు, తన కుమారుడు అమ్మబడ్డాడు. మనం శాపంలోంచి బయటకు వచ్చాం. అందరం తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఇది ఆగస్టు మాసం స్వాతంత్రం నాయన, నీవు ఆర్థిక శాపం నుండి మాకు స్వాతంత్రం ఇచ్చే దేవుడు. అప్పులు కడుతూ డబ్బులు లేక బాధపడడం క్రైస్తవులకు దేవుడు పెట్టిన ఆ యొక్క విధి కాదు. నువ్వు తగ్గించుకోవడం, బతకడం మంచిదే. ఆ యొక్క హెచ్చులు కొట్టుకోకుండా కలిగిన దాంట్లో తృప్తిగా ఉండడం అంతవరకే తప్ప, పేదరికములో, శాపములో, ఆర్థిక శాపంలో కొట్టుమిట్లాడుతూ నేను చర్చికి వెళ్తున్నాను, దేవుడు నాకు ఏం చేశాడు, నాకు ఈ అప్పులు ఇట్లే ఉన్నాయి, ఈ బాధలు ఇట్లే ఉన్నాయి, ఈ వడ్డీలు ఇట్లే ఉన్నాయి, నాకు అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సంథింగ్ నీ లైఫ్లో గుర్తుపెట్టుకో. నువ్వు బైబిల్ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయనకు లోబడితే, చెప్తున్నాను నేను, సంజీవరెడ్డి నగర్, ఎస్ఆర్ నగర్ నుంచి దిల్షుక్ నగర్ దగ్గర నేను నడిచిన దినాలు ఉన్నాయి. ఈరోజు నేను బండిలో కూర్చుంటే ఎంత డీజిల్ పోస్తా కూడా నేను చూడనక్కర్లేదు. దేవుడు అంటున్నా, ప్రతి వారికి దేవుడు ఇస్తా. నా బ్రతుకుల్లో నా శిష్యులు ఎంతోమంది అలాంటి ఆర్థికమైన శాపం నుంచి బయటకు వచ్చారు. బట్ అది మిరకిల్ కాదు, అది ఒక భ్రమపరిచే మోసపు ఇచ్చకపు మాటలు కాదు. దేవుడు యథార్థంగా, బిడ్డ నేను నీ యొక్క శాపం కొరకై వేలాడాను, నువ్వు నా యుద్ధకు రా, నేను నిన్ను దీవిస్తాను. కనుక నువ్వు నన్ను ఆశ్రయిస్తే నిన్ను విడిపిస్తాను. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. నన్ను ఆశ్రయిస్తే నీకు నేను విడుదలిస్తాను, నన్ను మహింపరుస్తావు. అంతేకాదు, నన్ను నమ్మితే నీ నమ్మకాన్ని ఘనపరిస్తే నేను అద్భుతం చేస్తాను. అంతేకాదు, నువ్వు యథార్థంగా ఉంటే నా కనుదృష్టి చూస్తూనే ఉంటుంది కదా, నిన్ను బలపరుస్తుంది. ఇంతేకాదు, నువ్వు సంపూర్ణ విధేయతతో ఆమెలాగా నా యొద్దకు వస్తే నేనేం చేయాలో తర్వాత చెప్తాను. ఇక నీకు ఆర్థిక కష్టాలు, ఆర్థిక శాపంలోంచి బయటకు వస్తావు. నువ్వు బ్లెస్ కావడం కాదు బిడ్డ, అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటావు. నువ్వు నీ వద్దకు వచ్చి మనుషులు నీ దగ్గర అడిగి తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తులో ఉన్నావు కనుక. ఆయన శాపగ్రస్తుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆ సిలువ ఎక్స్చేంజ్ నీలో జరిగిందని లోకానికి దేవుడు చెప్పగలుగుతాడు. అవును, వీళ్ళు దేవుని చేత దీవించబడ్డవారని లోకం చెప్తుంది. మళ్ళీ వాళ్ళ జీవితాల్లో దొంగ డబ్బు, లంచపు డబ్బులు ఉండవు. దేవుడు దీవించిన దీవెన. ఆ ఇంటిలో నూనె ఆమె ఎక్కడి నుంచి తేగలుగుతుంది? చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమెకు దేవుడు బ్లెస్ చేశాడంతే చెప్తారు. దేవుడు బ్లెస్ చేసి, ఎందుకంటే ఆమె నూనె వ్యాపారస్తులు కాదు. నూనె ఆమె ఇంట్లో గుంతలో దొవితే నూనె ఏమి రాలేదు. నీవంతా కూడా లేదు. అదంతా కూడా గాడ్ హీ పెర్ఫార్మ్డ్ మిరకల్. నీ లైఫ్లో అట్లా ఒక మిరకల్ పెర్ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత అందరు చెప్తారు, ఇతడు బ్లెస్డ్ మ్యాన్, బ్లెస్డ్ ఉమెన్. ప్రియ దేవుని బిడ్డ, అది నువ్వు పొందుకోవాలంటే ఈ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్న ఈ వారంలో నువ్వు ఆర్థిక శాపంగా ఉంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. దయచేసి నువ్వు కానుకలిస్తే దేవుని పొందుతావని నేను ఎప్పుడూ చెప్పట్లేదు. కానీ కానుకలు ఎందుకు ఇస్తున్నావు? నీ శాపంలోంచి విడుదల పొందడానికి యేసు నీ కొరకు ఏం చెల్లించాడు? ఎంత రక్తం కార్చాడు? ఆ పాప విమోచన నీ జీవితంలో జరిగిందా? జరిగి ఉంటే అప్పుడే నువ్వు ఆర్థికంగా నువ్వు స్వాలంబన సాధించి అడుగడుగడుగు నువ్వు హెచ్చిపబడి పూర్తిగా ఆర్థిక శాపాల నుంచి విడుదల పొందుతావు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పింది కూడా అది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్. ఎలీషా దగ్గరికి రాగానే ఆయన చేయి పెట్టి ఇదిగో పో, మీ ఇంటికి పో, ఎంత డబ్బు ఉంటుంది వాళ్ళకి ఇచ్చేసి, అట్లాంటి
ఎక్కువ మారినవి చెప్పలేదు. ఈరోజు చెప్తున్నారు మన చర్చెస్లోగా, మీకు ఇది జరుగుతుంది, అట్లా జరగలేదు. దేవుడు ఆమెనింటికి వెళ్ళి కుండలు అడుక్కొని తెచ్చుకొని, ఎంతమంది పిల్లల్ని తిరిగి ఉంటారు, ఆమె కూడా తిరిగి ఉంటాయి. అయ్యా అమ్మ ఇవ్వండి అమ్మా, రేపు ఇచ్చేస్తాము, మీ ఖాళీ కోళ్ళు ఇవ్వండి అమ్మా, మీరు ఉన్నాయి ఏమి మీ ఖాళీ చేసి ఇవ్వనట్లేదు, అమ్మ 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 అయ్యా అయ్యా ఇమ్మని అడిగి, అసలే పేదది కనుక, పోన్లే పేదది అప్పుల పాలయ్యింది, ఏదో అడుగుతుంది కుండ ఇస్తుందిలే, ఆ కుండ ఇచ్చారండి అందరు. ఎంత ప్రాసెస్. మళ్ళీ తలుపు పెట్టాలి, ఆ ఒక్క నూనె పాత్రను పోయాలి, మళ్ళీ పక్కన పెట్టాలి, మళ్ళీ పోయాలి, ప్రాసెస్ ఉంటుంది కనుక. ఈరోజు ఈ దొంగలు పాస్టర్లు చెప్తున్న అద్భుతాలు నమ్మద్దండి మీరు. ఈ మిరకిల్స్కి ఏమీ జరగదు. నీ ఆర్థిక జీవిత శాపము ఈ సంవత్సరంలో మొదలు పెడితే దేవుడు ఒక 6 నెలలకు, సంవత్సరానికి తీస్తాడేమో, ఒక 2 సంవత్సరాలకు ఉంది. ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. అలాగున నువ్వు విడుదల పొందుతావు. విడుదల పొందేటప్పుడు నీకు పాఠాలు నేర్పిస్తాడు. ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ చేయవు. నువ్వు నీ ఆర్థికమైన స్వాలంబన సాధిస్తావు. ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ పిచ్చుకుండకూడదు, ఎక్కడ వ్యర్థంగా ఉండదు, ఎక్కడ ఫోజులు కొట్టకూడదు, ఎక్కడ డబ్బును వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు నేర్పిస్తాడు. బట్ సూన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. నువ్వు ఆర్థికంగా బయటకు వస్తావు. ఎన్నో పేదలకు, సంఘాలకు ఇస్తూ ఉంటావు, నీ బంధువులకు ఇస్తూ ఉంటావు. బట్ ఇట్ హ్యాపెన్స్. కానీ ఈ యొక్క మిరకిల్స్, ఆ యొక్క జిమ్మిక్కులు, ఆ యొక్క మోసాలు దేవుడి సంఘంలో లేవు. ఆలోచించుకొని ఈరోజు వాక్యం వింటున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా, ద్వితీయోపదేశకాండం ఫస్ట్ 14 వర్సెస్ మాత్రమే ప్రభువా బ్లెస్సింగ్స్. 15 నుంచి 68 వరకు కర్సెస్ ఉన్నాయి ప్రభా. ఎన్ని కర్సెస్ ఈరోజు నేను చెప్పలేను, ఇప్పుడు దాని మీద సిరీస్ చెప్తాను. కానీ దాంట్లో ఆర్థికమైన ఒక శాపము, అది డబ్బులు, ధనము లేకుండా పోవడం. దానికి ధన దేవతను నమ్మనక్కర్లేదు, గుళ్ళకి వెళ్ళక్కర్లేదు, టెంపుల్కి వెళ్ళిన, మెదక్ చర్చికి వెళ్ళనక్కర్లేదు. నువ్వు ఉన్న చోట ఆ ఆమె ఎట్లా సేవకుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నన్ను విడిపించమంటే ఆయన నీకు నేర్పిస్తాడు. కనుక దేవుడి మాటలు దీవించునుగాక. ఇంకా మీ ఇంట్లో ఫీజు కట్టలేక, ఇల్లు రెంట్ కట్టలేక, ఆ యొక్క కుటుంబాల్లో సమస్యలు ఉంటే బ్రింగ్ అన్ టు లార్డ్. దేవుడి దగ్గర తీసుకొని వచ్చి ఇలాగ సత్యవాక్యం చెప్పి సేవకుల దగ్గరికి పంచుకుంటే వాళ్ళు ఏదైనా చెప్తారు. అది కూడా అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకుంటే శాపంలో వచ్చి బయటకు వస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన తండ్రి, ఆర్థిక స్వాతంత్రం నాయన మనుషులకు లేక నాయన 90% క్రైస్తవులు ప్రభా ఆర్థిక చిక్కుల్లో బతుకుతున్నారు దేవా. వారికి విడుదల కలగట్లేదు ప్రభా నాయన. అయ్యా పాస్టర్లు అయితే 95% నా తండ్రి నాయన అయ్యా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు. ఇది తప్పు నాయన ప్రభా. అయ్యా 2 కొరింథీ 8:9 అది బైబిల్ నుంచి చింపి పడేయాలి ప్రభా నాయన. ఆ వాక్యం అబద్ధమవుతుంది నాయన. కనుక దేవా కాదు నాయన, నీ రక్తపు బొట్టు కారుతుండగా నాయన మా ప్రాపణ కొరకు, శాపం విడుదల కొరకు ప్రాయశ్చిత్తం రానులో చేసావు నాయన. అయ్యా స్త్రీ నూనె అమ్ముకుంది మాత్రమే నాయన, నీవే అమ్మబడ్డావు నాయన. మా ప్రాణంలో ఎంత దయ, ఎంత కరుణ, ఎంత కటాక్షం. నీ బిడ్డలందరూ బ్లెస్డ్ పీపుల్ నాయన. ఈ లోకంలో వాళ్ళ బ్రతుకులో ఆర్థిక కష్టాలు ఉండకూడదు నాయన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది మనుషుల యొక్క కష్టం చేత ఎక్కువ కాదు అంటున్నావు నాయన. అయ్యా సామెతలు 10:22లో ఉంది నాయన అన్నమాట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నాయన. ఐశ్వర్యం ఆశీర్వాదం కాదు నాయన. ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఒక భాగమే కనుక నాయన. నరుల కష్టార్జిత చేత డబ్బు పెరుగుతుందేమో కానీ ఆశీర్వాదం, మేము ఆశీర్వాదంలో ఉంటే ఎప్పుడు కూడా మా జీవితాల్లో శాపంలోకి వెళ్ళకుండా కాపాడబడదు. అలాంటి కృపను నాయన ఈరోజు తెచ్చి, ఒక పేద విధవరాలు నాయన, సునాద సంవత్సరానికి ముందు అది ఎంతో నా భయపడిపోయింది నాయన. ఇక నా పిల్లలు పోతే ఇక తిరిగి రారు వారు కనుక, ఎక్కడో ఉంది ఆ 50th ఇయర్ అని చెప్పి వాళ్ళ కాలకం ప్రకారం యా నిన్ను ఆశ్రయించినప్పుడు సునాద సంవత్సరం అవసరం లేకుండా ఆనాడైతే ఆమెకు విడుదలిచ్చావు. కానీ ఇప్పుడు మేము సునాద సంవత్సరంలో ఉన్నాం నాయన, జూబిలీ ఇయర్లో ఉన్నాం ప్రభా. యేసు వచ్చిన భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి జూబిలీ ఇయర్ స్టార్ట్ అయింది నాయన. మనుషులు క్యాలెండర్లో కూడా రాసుకుంటున్నారు అది. కానీ కళ్ళు తెరవడకపోతే మేము శాపాల్లో మిగిలిపోతాం నాయన. 100,000 రైతులు ఆత్మహత్యలు ప్రభా, ఎంతో మంది ఆర్థిక కష్టాలు. మేము ఎవ్వరం అలాగ ఉండకుండా నాయన నీ బ్లెస్సింగ్ నాయన అయ్యా మాకు అనుగ్రహించబడునుగా. కానీ నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తము మా పాప విమోచన అయ్యా, నీ యొక్క గాయాలు స్వస్థత ఇస్తే ప్రభా, నీ రిక్తత్వం మనకు ధనాన్ని ఇస్తుంది ప్రభా. దాన్ని ధ్యానించి నేర్చుకొని ముందుకు సాగుటకు దయచేయమని, మితమైన వాక్యాన్ని నారుగడ్డ నీరు పోసి నూరంతలు ఫలింపచేయమని, ఈ చర్చిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆర్థిక శాపములు ఉండకుండా ఈ వాక్యం వారికి జీవితాలు అన్వయించుకొని విడుదల పొందుటకు మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మా కొరకు బొట్టు బొట్టు రక్తం కారుస్తూ మా ఆర్థిక శాపాన్ని కూడా శిలువలో భరించి మరణించి సమాధి చేసి తిరిగి లేచిన మా ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.